మన ట్యాగ్ ఏం పెట్టుకున్నామంటే సాంస్కృతికోద్యమం కోసం మాతృక రచయితలం అవుతాం. అది ఈరోజు మన ట్యాగ్. అంటే మనం మాతృక రచయితలు అవటం అంటే మనకేదో సొంత పేరు కోసమో లేకపోతే వ్యక్తిగతంగా మనం ఏదో ఎదగటానికో కానే కాదు. మాతృక రచయితలం అవటం అంటే మనం ఒక సాంస్కృతిక ఉద్యమంలో, ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో పాలు పంచుకుంటాం. ఒక పాట పాడు, ఒక డ్యాన్స్ చేసో, లేకపోతే ఒక పాట రాసో మాత్రమే సాంస్కృతిక ఉద్యమం కాదు. రాతకి సంబంధించినవి కూడా మనకి చాలా అవసరము. పత్రిక అనేది మాతృక కానివ్వండి, మన ఏ ఇతర పత్రికలైనా కూడా ఇవి ఒక కార్యకర్తలు లాంటివి. కార్యకర్తకి రెస్ట్ ఉంటుంది. కార్యకర్త రాత్రి నిద్రపోవటం అవన్నీ చేస్తారు, ఏదో ఒక సమయంలోనే ఎంతో కొంత విశ్రాంతి తీసుకుంటారు. కానీ మన పత్రిక ఒక కార్యకర్తలాగా నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. ఇది కార్యకర్తల్లో కార్యకర్త, మన పత్రిక ఉద్యమంలో ఉద్యమం ఇది. కాబట్టి మనం నేర్చుకునేది, నేను చెప్పేది కానీ మీరు నేర్చుకునేది కానీ ఇవన్నీ కూడా మన పత్రిక ఉపయోగపడటమే కాదు, మొత్తంగా మన సంఘానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కర్తవ్యం అనే దీన్ని ఒక ప్రజా కర్తవ్యంగా భావించి వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయినా, నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే శ్రద్ధగా మీరందరూ దీన్ని నేర్చుకుంటే మనం ఇంత దూరం వచ్చి, మీరు చాలా జిల్లాల నుంచి వచ్చారు, అట్లాగే అక్క వాళ్ళు చాలా కష్టపడి ఇది ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ మనం సార్థకత రావాలి అంటే మనం నేర్చుకోవాలి. దయచేసి ఎవరు నిద్రపోకండి, ముఖ్యమైన అంశాలే ఉంటాయి కాబట్టి వినాల్సిందిగా కోరుతున్నాను. వ్యాసం అనేది నిన్న చెప్పిన వాటికి ఈరోజు చెప్తున్న దానికి తేడా ఏంటంటే, నిన్న చెప్పిందంతా కూడా ఫిక్షన్ అంటారు దాన్ని. ఫిక్షన్ అంటే కాల్పనికం, ఊహ. ఒక కవిత రాశారు అని అంటే ఆ కవితలో చాలా ఊహలు ఉంటాయి. కొన్ని విషయాలు అసలు జరగని విషయాలను కూడా కొన్ని భావచిత్రాల్లాగా వాళ్ళు చూపిస్తారు. నిన్న చెప్పారు ఆ విషయాలు, మనకి ఏవేవి భావచిత్రాలు, ఎలా వాళ్ళు అంటే ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని ఒక కాల్పనికం అంటే నిజం కానిది కల్పన. ఆ కల్పనలో చెప్పేదాన్ని కవిత అంటారు, కథ అంటారు. కానీ దానికి కూడా బేస్ ఉంటుంది. కథకైనా కవితకైనా ఊహ అంటే ఆకాశంలోంచి ఊడిపడదు. మేమందరం ఎంతో కొంత మనం మార్క్సిజం నేర్చుకున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో ఏది ఊహల్లో ఉండదు, అంతా భౌతికమైనదే అనేది మనకి తెలుసు. భౌతికమైనది అని అంటే ఏంటంటే మన పరిస్థితులను బట్టి, మన అస్తిత్వాన్ని బట్టి అది నిర్ణయం, అంటే మన ఆలోచనలు కూడా. ఒక పెట్టుబడిదారుడు ఉన్నాడు అనుకోండి, ఒక ఫ్యాక్టరీ యజమాని ఉన్నాడు, ఆయన భార్య ఉంది, ఆయన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం పని చేయరు, రాత్రి నిద్రపోతారు, పొద్దున్న లేచేసరికి వాళ్ళ ఆస్తులు రెట్టింపు అయిపోతాయి, వాళ్ళు ఏం పని చేయరు. లేకపోతే పడక కుర్చీలో మధ్యాహ్నం పడుకుంటారు, సూర్యోదయాలు చూస్తారు, సూర్యాస్తమాలు చూస్తారు, చంద్రుడిని చూస్తాడు, పువ్వులను చూస్తారు, లేకపోతే మధ్య మధ్యలో టూర్లకు వెళ్తుంటారు. దేశాల్లో ఉన్న టూర్లు కాకుండా విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలకు కూడా వాళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళకి పని చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి నిద్ర లేవంగానే ఈరోజు ఏ అందమైన విషయాన్ని చూద్దామా, లేకపోతే ఏ అందమైన విషయాన్ని నేర్చుకుందామా, ఒక వీణ నేర్చుకుందామా, ఒక అంటే మనకందరికీ అందుబాటులో లేని కళలు కొన్ని ఉంటాయి, ఒక పెయింటింగ్ నేర్చుకుందామా, లేకపోతే పలానా దగ్గరికి టూర్ వెళ్దామా, ఇలా వాళ్ళు ఊహిస్తారు. అదే ఒక కార్మికుడు ఉన్నాడు అనుకోండి, ఒక శ్రామికుడు ఉన్నాడు. శ్రామికుడు పొద్దున నిద్ర లేవంగానే ఏం ఆలోచిస్తాడు, ఇవాళ రోజు గడిచేది ఎలా, ఇవాళ పని దొరుకుతుందా లేదా. ఆ మెట్టు మీదకి వెళ్ళి, మెట్టు అంటే మీకు తెలుసు కదా, పని కోసం నుంచొని ఉంటారు పట్టణాల్లో, ఆ మెట్టు మీద అడ్డ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి ఆ మెట్టు మీద నుంచొని ఉంటే నన్ను పనికి తీసుకుంటారా లేదా, ఇవాళ పని తీసుకోకపోతే నా పరిస్థితి ఏంటి, ఆ డబ్బులు 300 400 కూలీ రాకపోతే సాయంకాలానికి బియ్యం ఎట్లా, ముసలమ్మకి మందు ఎట్లా, పిల్లోడికి ఫీజు ఎట్లా, ఇవన్నీ అతని ఆలోచనలు, నిద్ర లేవగానే ఆలోచనలు. ఒక పెట్టుబడిదారుడికి ఆలోచన ఉంటే ఒక రైతుకి, లేకపోతే ఒక రైతు కూలీకి, రైతు నిద్ర లేవగానే వానలు ఎట్లా పడుతున్నాయి, నా పంట ఏమైపోద్దో, నేను పెట్టుబడి అంతా ఏమైపోతుందో,
నా జీవితం ఏమైపోతుందో, ఈ వానతోటి నా జీవితం ముడిపడి ఉంది అని ఒక రైతు ఆలోచిస్తాడు. మన స్త్రీలుగా మనం వేరే ఆలోచిస్తాం. ఇట్లా మన అస్తిత్వాన్ని బట్టి, మనం పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టి మన ఆలోచనలు ఉంటాయి. ఆలోచన ఎప్పుడు కూడా భౌతికమైనదే. ఇది మార్క్సిజం సూత్రం. అంటే మనం మీరు వినే ఉంటారు, ఒకటి ఉంది, కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికి అంతటికీ బాధ, శ్రీశ్రీ బాధ, శ్రీశ్రీ ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీదే. ఇద్దరు కవులు ఉన్నారు మనకి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, ఇద్దరు ఒకే సమయంలో ఒకే కాలంలో కవిత్వం రాశారు. కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికంతా బాధ, అంటే ఆయన బాధను అట్లా రుద్దేస్తాడు మన మీద. శ్రీశ్రీ అందరి బాధని తను తీసుకుంటాడు, తన కడుపులోకి తీసుకుంటాడు, ఆయన తన మనసులోకి తీసుకొని కవిత్వం రాస్తాడు. అంటే మన బాధలే పెద్ద బాధల్లాగా ప్రపంచం గురించి పట్టకుండా వ్యక్తిగతమైన ఒక ప్రపంచంలో బతికే భావుకత అంటారు దాన్ని. ఆ భావుకతతోటి మనం ఏమీ రాయలేము. ఆ భావుకతకి జీవం ఉండదు. మనం కుప్పలు కుప్పలుగా ఈరోజు మనం వాట్సాప్ తెరిస్తే కవితలు వస్తూ ఉంటాయి, మన మాతృకకు కూడా వస్తుంటాయి. జోక్స్ వేస్తానేమనుకోకండి, మన మాతృకకు వచ్చే కవితలు చూస్తే ఆత్మహత్య చేసుకోవాలన్నమాట. ఏంటంటే అందమైన స్త్రీ గురించి పొగడ్తలు, లేకపోతే అమ్మ, తల్లి, దేవత, భూదేవి, క్షమామయి అని చెప్పి స్త్రీని విపరీతంగా పొగిడే పురుషుల కవితలు కుప్పలు కుప్పలుగా మనకి వస్తుంటాయి. నిజానికి ఇవన్నీ కాదు, ఇది కాదు. భౌతికత నుంచి వాళ్ళు ఉన్న వాళ్ళ కింద నేల మీద వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ కాళ్ళు ఎక్కడ పెట్టున్నాయో ఆ కాళ్ళు పెట్టిన స్థలం నుంచి వచ్చేదే ఆలోచన. ఆ ఆలోచన నుంచి మనకి ఫిక్షన్ వస్తుంది, నాన్ ఫిక్షన్ వస్తుంది, కాల్పనికమైన వస్తుంది, కాల్పనికం కానివి కూడా వస్తాయి. కాల్పనికం అంటే ఇందాక నేను చెప్పిన కవిత, కథ, ఇలాంటివన్నీ, గల్పికలు, నాటకాలు, ఇవన్నీ ఊహించి రాసినాయి. కాబట్టి అందులో పాత్రలు అవన్నీ ప్రజా సాహిత్యంలో కానివ్వండి, లేకపోతే విప్లవ సాహిత్యంలో కానివ్వండి, ఆ పత్రికలన్నీ కూడా మనకి ఆ కథానికాలన్నీ కూడా మన వ్యక్తులే ఉంటారు. ఉదాహరణకి మిట్కో రాసిన కథలు మీరు చదువుంటే అవన్నీ పాత్రలే, నిజమైన పాత్రలే. మన అనసూయక్క రాస్తారు కథలు, ఆ కథల్లో ఉన్న వ్యక్తులంతా మన మధ్య తిరిగే మనుషులే. ఆ అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని పాత్రలుగా మరిచి ఆ పాత్రల ద్వారా చెప్పించదలుచుకున్న విషయాన్ని ఆధునికంగా చెప్పించగలగడం అనేది ఒక ప్రక్రియ. దాన్నే మనం ఫిక్షన్ అంటాం. నాన్ ఫిక్షన్ అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యాసం. ఈ వ్యాసానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, వీటితో పోలిస్తే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఊహక్కర్ల మనకున్న సమాచారం, మనకున్న జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ సమాచారాన్ని బట్టి మనం వ్యాసం రాస్తాం. దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు రాసేదానికి నిర్ధారణలుగా కొన్ని చూపించాలి. ఆ నిర్ధారణల నుంచి, ఆ వాస్తవాల నుంచి నువ్వు వ్యాసాన్ని బిల్డప్ చేసుకుంటూ రాయాలి. కాబట్టి ఈ నిర్ధారణ లేకుండా నేను ఏదో రాసేస్తాను అనంటే, ఈరోజు మనకి వాట్సాప్లో వస్తున్నాయి కదా, ఏమొస్తున్నాయి వాట్సాప్లో, మన వాళ్ళు కూడా కొంతమంది తెలియక నాకు ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏంటంటే, అసలు సైన్స్ అనేది భారతదేశంలోనే పుట్టింది, ప్లాస్టిక్ సర్జరీ వినాయకుడి దగ్గర నుంచి జరిగింది, ఇలాంటి పుష్పక విమానం ఎప్పటి నుంచో ఉంది, విమానాన్ని కనిపెట్టింది కూడా భారతీయులే అనే మాటలు మనకి వాట్సాప్లో వస్తుంటాయి. వాటికి నిర్ధారణలు ఉండవు, సైన్స్ బేస్ ఉండదు, శాస్త్ర విజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించరు, వాళ్ళ బుర్ర కూడా ఉపయోగించరు. శాస్త్ర విజ్ఞానం ఎందుకు ఏముండదు, వాళ్ళకు వచ్చిన దాన్ని నమ్మేయటం, గుడ్డి నమ్మకం. ఒక దేవుణ్ణి ఎలా నమ్ముతామో, ఒక దెయ్యాన్ని ఎట్లా నమ్ముతామో, అట్లాగే ఒక గుడ్డి నమ్మకంతో వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటివి నమ్మకుండా పంపిస్తారు. కానీ మనం రాసేది, మనం ప్రజల మధ్య పనిచేసే వాళ్ళం, ప్రజల మధ్య బాధ్యత పడిన వాళ్ళం. మనం ప్రజల పట్ల బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం రాసే ప్రతి అక్షరం ఇది నిజమా కాదా, ఇది సైన్స్కి లొంగుతుందా లేదా, సైన్స్ పరిధిలో ఉందా లేదా, శాస్త్ర విజ్ఞాన చుట్టుపక్కల దాన్ని బేస్ చేసుకొని రాస్తున్నామా లేదా, లేకపోతే ఇది ఇలా జరిగిందంటానికి
మనం ఒక ఆధారాన్ని ఎక్కడైనా చూపిస్తున్నామా లేదా, ఇవన్నీ మనం నిర్ధారణలు చేసుకొని కానీ మనం చేయలేం. కాబట్టి ఈ వ్యాసానికి ఏంటంటే ఎట్లా అంటే ఒక కవి రాసినట్లు, కవికి చాలా విశాలమైన ఇది ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఆ ఊహలో ఆ ఒక రచయిత ఆ ఊహలో జనిస్తూ, ఆ ఊహలో నిద్రపోతూ, ఆ ఊహలో ఆయన ఒక రకరకాలుగా విహరిస్తూ ఆయన చేయగలడు. ఆ స్వాతంత్రం అతను తీసుకుంటాడు. కానీ వ్యాసం రాసే వ్యక్తులు ఆ స్వాతంత్రాన్ని తీసుకోలేరు. నిజ నిర్ధారణల మీద విశ్వసనీయతగా అథెంటిసిటీతో ఉండేటట్టుగా ఒక వ్యాసాన్ని రాసి ఆ వ్యాసాన్ని ప్రచురిస్తేనే అది ప్రజలు నమ్ముతారు, ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి వ్యాసం రాయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. మనకి మాతృక పాఠకులుగా మాకు మా మాతృకాన్ని బాధ్యతలు చూస్తున్న దానిగా నాకు ఇక్కడే లోపం కనిపిస్తుంది. ఎందుకంటే కథలు కవితలు బయట ప్రపంచం నుంచి వస్తున్నాయి. చాలామంది కవులు మనకి రాస్తున్నారు, చాలామంది కథకులు కూడా మనకి పంపిస్తున్నారు. కానీ ఒక రాజకీయ అంశం కానివ్వండి, ఒక సాంస్కృతిక అంశం కానివ్వండి, ఒకటి జరిగినప్పుడు, ఒక ప్రపంచంలో ఒక విషయం జరిగినప్పుడు, జియోపాలిటిక్స్ కానివ్వండి, దీని గురించి సరిగ్గా అనాలిసిస్ చేసి రాసేవాళ్ళు మనకి చాలామంది తక్కువ ఉంటున్నారు. మహిళల్లో చాలా తక్కువ ఉంటున్నారు. ముఖ్యంగా ఆ మహిళల్లో తక్కువ ఉండటం వలన కేవలం మన ఉద్యమకారులుగా, నాయకులుగా ఇప్పటి వరకు ఉంటూ, అట్లాగే గతం నుంచి మాతృకలో రాస్తూ వస్తూ, మాతృకకి ఏది కావాలో తెలిసిన వాళ్ళు మాత్రమే రాయగలుగుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మనం ప్రపంచమంతా ఎటుపోతుందో మనం కూడా అటు కొట్టుకొని పోతూ, రాత పట్ల కానీ చదువు పట్ల కానీ బాధ్యత పడకుండా మనం కూడా వాట్సప్ రీల్స్, లేకపోతే ఓటీటీ సినిమాలు, దీనిలో పడి చదవటము తగ్గిపోయింది. కనీసం గతంలో పొద్దున్నే లేవంగానే పేపర్ పట్టుకునేవాళ్ళం. ఎంత మనం కార్యకర్తలమైనా, ఎంత పని చేస్తున్న వాళ్ళమైనా, గృహిణులైనా సరే ఒక అరగంట టైము మనం ఆ పేపర్ని కూర్చొని ఏదో ఒక సమయంలో పేపర్ చదివేవాళ్ళం. ఈరోజు ఇంతమంది మీరున్నారు, ఎంతమంది పేపర్ చదువుతున్నారో చెప్పండి. థ్యాంక్స్, ఒక 10 మంది అన్న లేశారు, సంతోషం. కానీ చాలా తక్కువ మంది పేపర్ చదువుతున్నారు. టీవీ న్యూస్ మీద ఆధారపడుతున్నాం మనం ఎక్కువగా. ఈ టీవీ న్యూస్ ఏం చేస్తుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ మన వ్యాసం దగ్గరికి కనుక వస్తే, వ్యాసం అనేది మన జ్ఞానాన్ని లేకపోతే మనకు తెలిసిన సమాచారాన్ని వెళ్ళిపుచ్చే విషయం మాత్రమే కాదు. నీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, ఒక విషయం మీద నీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, నీకు చాలా సమాచారం ఉండొచ్చు. అది ఒక్కటే వ్యాసం రాయటానికి సరిపోదు. వ్యాసం రాయాలి అనంటే నీ ఆలోచన, ఆ సమాచారం, నీకున్న జ్ఞానం, ఈ రెండిటిని కలగలిపి ఒక అల్లిక చేయాలి. నువ్వు ఒక పూలమాల అల్లాలి ఒక దారంతో. అది ఆలోచన స్రవంతిని, నీ ఆలోచన స్రవంతిని, నీకున్న ఐడియాలజీని, నీకున్న లోకజ్ఞానాన్ని అందులో చొప్పించి, నీకు తెలిసిన సమాచారాన్ని, నీకు చాలా తెలుస్తుంది. ఉదాహరణకి స్త్రీలకు సంబంధించి ఇన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఇన్ని హత్యలు జరిగాయి, ఇంతమంది పసిపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు, ఇలాంటి అంశాలు, చాలా అంశాలు మనకు తెలుస్తాయి. కానీ అవన్నీ ఆ సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది, అది ఏ వెబ్సైట్లో చూసినా దొరుకుతుంది. తప్పులో ఒప్పులో అవకతవకగానో మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఆ సమాచారం అంతా నీ దగ్గర ఉంటే సరిపోతుందా? కాదు, చాలదు. అట్లాగే స్త్రీ పురుషులకు సంబంధించిన కొన్ని భావనలు, దానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు, అవి కూడా నీకు తెలిసి ఉంటాయి, అది కూడా చాలదు. వీటిల్లోకి చాలామంది రాస్తుంటారు. స్త్రీ పురుషుల అసమానత్వం గురించి, స్త్రీలు పురుషులు పురుషాధిక్యత స్త్రీలను ఎలా అణచివేస్తుందో చాలామంది రాస్తుంటారు, మనం ఒక్కళ్ళమే కాదు. కానీ నీ ఆలోచనని నువ్వు కొత్త రకంగా నీ బుర్ర నుంచి పెట్టి, ఆలోచనని పెట్టి, దాన్ని రీడబిలిటీ, ఎవరు నీ నీ పాఠకులు ఎవరు, మాతృకకి పాఠకులు ఎవరు, ఒక దినపత్రికకి పాఠకులు ఎవరు, లేకపోతే ఇంకొక దానికి ఇంకొక పత్రికకి పాఠకులు ఎవరు, ఆ పాఠకులని స్థాయిని, ఆ పాఠకుల స్థాయిని
పెంచడానికి, ఉన్న స్థాయి నుంచి వాళ్ళని పైకి తీసుకురావడానికి, అట్లాగే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అర్థం చేయించడానికి అవసరమైన తేలికైన భాష వాడుతూ కొత్త రకం పద్ధతుల్లో రాయటం అనేదే వ్యాసం. అలా రాయటానికి నువ్వు ఆలోచిస్తావు. మన ఆలోచనని మనం ఇంకోటితో పంచుకుంటాం అనుకుంటాం. నాకు ఒక ఆలోచన వస్తుంది పొద్దున్నే, ఒక కొత్త విషయం నా మైండ్లో నిద్ర లేవగానే వచ్చింది. మనం ఏం చేస్తాము, జనరల్గా మనం చెప్పేదంటే మన ఇంట్లో వాళ్ళతో పంచుకుంటాం. మన ఇంట్లో అలాంటి వాళ్ళు లేరంటే మన ఫ్రెండ్స్ తోటో కొలీగ్స్ తోటో ఇది ఇలా కదా ఇది ఇలా కదా అని పంచుకుంటాం. అది పంచుకోవటం, ఆలోచనని పంచుకోవటం. లేకపోతే ఎవరన్నా ఉపన్యాసం చెప్పేవాళ్ళు అట్లా ఎవరన్నా పిలిస్తే ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా మనం ఆ ఉపన్యాసంలో మన భావాల్ని మనం పంచుకుంటాం, కొత్త రకమైన భావాన్ని. ఇప్పుడు మానవ హక్కులకు సంబంధించిన కొత్త భావనలు బాలగోపాల్ గారు టైంలో వచ్చినప్పుడు బాలగోపాల్ గారు దాన్ని పంచుకోవటానికి ఆయనకి వేదికలు దొరికాయి. బాలగోపాల్ కానీ చంద్రశేఖర్ కానీ మానవ హక్కుల వేదికల్లో ఆనాడు పనిచేసిన వాళ్ళు ఆ కొత్త రకం ప్రపంచంలో వచ్చిన మానవుల హక్కులకు సంబంధించి, ఆ దళితుల హక్కులకు సంబంధించిన హక్కుల విషయాలు వాళ్ళ వేదికల ద్వారా వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు గొప్ప ఉపన్యాసకులు ఏం కాదు, అంటే వాళ్ళ గొంతులేదో పెద్దగా గంభీరంగా ఉన్న వాళ్ళు కాదు, మామూలు మనలాంటి గొంతులతోటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. ఆ అవకాశం అందరికీ ఉండదు, పంచుకునే అవకాశం కూడా ఉండదు. ఒక్కోసారి మన పక్కన ఉన్న వాళ్ళు మన స్థాయి ఆలోచనని అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి రాత అనేది ఒక అవకాశం. పంచుకోవటం, బిగ్గరగా పంచుకోవటం, ఆలోచనల్ని బిగ్గరగా పంచుకోవటం, మనసులోనే ఉన్న ఆలోచనల్ని బయటికి చెప్పటానికి రాత బెస్ట్ మెథడ్. ఎందుకంటే అలా రాయటం వలన అది నిలబడిపోతుంది. అది ఒక పత్రికలో ప్రచురించవచ్చు, ప్రచురించకపోవచ్చు, లేకపోతే దానికి మంచి పేరు రావచ్చు, పేరు రాకపోవచ్చు, ఏదైనా సరే అలా పంచుకోవటానికి మనకి ఈ వ్యాసం అనేది రాతపూర్వకంగా చేయటానికి బాగా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మన ఆలోచన స్రవంతిని రాత రూపంలో మనకున్న నాలెడ్జి, మనకున్న సిద్ధాంత జ్ఞానము, మనకున్న లోకజ్ఞానం కూడా చాలా పనిచేస్తుంది. లోకజ్ఞానాన్ని తక్కువగా తీసేయకండి. ఒక రైతు ఉంటాడు, ఆ రైతుకి సిద్ధాంత జ్ఞానం ఉండదు, కానీ ఈరోజు మరి రైతులు పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు. ఏమీ తెలియని కరేడు రైతులు మా పొలాలు మేము అంటున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నిటిలో రైతాంగం అటు అంటే మనకు తెలిసి అటు కర్ణాటక మొదలుపెట్టి ప్రతి దగ్గర రైతులు వాళ్ళేం చదువుకోలేదు, వాళ్ళేం మార్క్సిజం చదవలేదు, కానీ ఈ భూమి పోతే మనకి రేపు తినడానికి తిండి ఉండదు, వీళ్ళు ఇచ్చే డబ్బు పాలకి నీళ్ళకి అయిపోతుంది, మనకు రేపొద్దున మన జీవితము ఇదైపోతుందని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా మేము ఇవ్వమని ముందుకేస్తున్నారు. వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. దానికి పెద్ద సిద్ధాంత జ్ఞానం అక్కర్లా, లోక జ్ఞానం సరిపోతుంది. కాబట్టి ఈ లోక జ్ఞానంతో, మనకున్న సిద్ధాంత జ్ఞానంతో మనం చెప్పేదే వ్యాసం. ఈ వ్యాసానికి ఒక స్ట్రక్చరు చెప్పారు ఇంతకుముందు కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, అట్లాగే చేరా గారు. వీళ్ళు దీనికి వ్యాసానికి బాడీ ఎట్లా ఉండాలి, బిగినింగ్ ఎట్లా ఉండాలి, ఎండ్ ఎట్లా ఉండాలి అని వాళ్ళు ఒక స్టడీ మెటీరియల్, వాళ్ళ సంపాదకత్వంలో స్టడీ మెటీరియల్ వచ్చింది. అది అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించారు. నేను అది కూడా తెప్పించుకొని చూశాను నేను. కాకపోతే ప్రైమరీగా వ్యాసం రాసేటప్పుడు, ఒక ఆధునిక వ్యాసం రాసేటప్పుడు వాళ్ళు అంటే ప్రాథమికంగా ఎలా ఉండాలి అని వాళ్ళు కొన్ని చెప్పారు. కానీ అవన్నీ అంటే అది ఒక బైబిల్ లాగా మనం పాటించాల్సిన అవసరం లేదు. కొంత జ్ఞానం తీసుకోవడానికి దాన్ని మనం కొద్దిగా ప్రైమరీగా ప్రాథమికంగా కావాల్సిన లక్షణాలని తెలుసుకోవడానికి అది వాడచ్చు తప్ప అలాగే ఉండాలనేది ఏమీ రూల్ లేదు. ఎందుకంటే వీణమూర్తి గారు ఒక వ్యాసం రాశారు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ వ్యాసం మొదలై ఎట్లా ఉంటుందంటే, అంటే సాంప్రదాయానికి అతీతంగా ఉంటుంది. ఆ వ్యాసం ఎలా ఉంటుందంటే, ఆత్మ వివేచన అనే ఒక పదం ఉంది అని మొదలు పెడతారు. స్టార్టింగే అలా ఉంటుందన్నమాట. దానికి ఏమి ఇంట్రడక్షన్ ఏమి ఉండదు. ఆత్మ వివేచన అనే ఒక పదం ఉందని ముందు ఆ పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. చేసి ఆ పదాన్ని మనకి అర్థం చేయించి, ఆ పదము ఎక్కడ అప్లై అవ్వట్లేదో, ఏ విషయంలో అప్లై కాకుండా ఆగిపోయిందో అనే దగ్గర ఆయన
అంటే ట్రెడిషనల్ కాకుండా రాస్తారు. అట్లాగే పరిపూర్ణ గారు చనిపోయినప్పుడు ఆయన వ్యాసాలు చాలా ఇష్టం, నాకు చదువుతాను నేను ఖచ్చితంగా. ఎక్కడ కనపడిన వివినమూర్తి గారి వ్యాసం నేను చదువుతాను, ఎందుకంటే ఆయన అలా మనల్ని చదివిస్తారనమాట. పరిపూర్ణ గారు చనిపోయినప్పుడు ఆయన మాట్లాడకండి అని పేరు పెట్టారు, వ్యాసం టైటిల్ మాట్లాడకండి అని. పరిపూర్ణ గారు ఇంట్లో ఉన్నప్పుడు 90 ఏళ్ళు 95 ఏళ్ళు, ఆవిడ దాదాపు 100 ఏళ్ళు బతికి చనిపోయారు. 90 ఏళ్ల తర్వాత కూడా ఆవిడ రచనాంగంలో ఉన్నారు. ఆవిడ రాసేటప్పుడు ఇంట్లో ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. అందరూ కొడుకులు, పెద్ద పెద్ద కొడుకులకి 60-70 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళు కానీ, కోడళ్ళు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ ఎవరు ఇంట్లో మాట్లాడటానికి లేదు. అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుందంట. మాట్లాడకండి అని చెప్పి ఆయన తన వ్యాసాన్ని ప్రారంభిస్తారు. అంతే మనము ఒక చదివుల్లోకి మనం చెప్పే విషయాన్ని పంపించడానికి, వాళ్ళకి బట్వాడా చేయటానికి ఈ పద్ధతులు ఉన్నాయని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా చదివించాలి, కొత్త కొత్త మెథడ్స్లో వాళ్ళకి ఎలా అందచేయాలనేదే ఇంపార్టెంట్ అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ఈ వ్యాసాల్లో 3 అంటే చాలా రకాలు ఉన్నాయి. మన పత్రికకి మనకి ఉపయోగపడేది అంటే ఇప్పుడు మనకి సాహిత్య వ్యాసాలు ఉంటాయి. సాహిత్య వ్యాసాలు కూడా చాలా అవసరమైనవి ఒక్కోసారి. కానీ మనది ఉద్యమ పత్రికల్లో కూడా ఉద్యమానికి సంబంధించిన సాహిత్య వ్యాసాలు కొన్ని ఉంటాయి. మన ఉదాహరణకు శివలక్ష్మి గారు రాశారు, అమ్మ నవల మీద ఒక పెద్ద వ్యాసం రాశారు. అది 3 నెలలు మనం ప్రచురించాం. అమ్మ నవల మొత్తాన్ని ఆమె దాన్ని పూర్తి స్థాయిలో దాని మీద విశ్లేషణ చేస్తూ, అది ఆనాటి సమాజానికి, ఆ రష్యన్ సోషలిస్ట్ సమాజంలో విప్లవకర పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎలా ఉపయోగపడింది, ఈరోజు భారతదేశానికి అది ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి రాశారు. అలాంటి పెద్ద పెద్ద వ్యాసాలు మనకు తెలుసు. అతి చిన్న వ్యాసాలు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు లలిత గారు, మనకి నేల తల్లి అని చెప్పేసి రాస్తుంటారు ఆవిడ. ఆమె వ్యాసాలు కనుక మీరు చదివితే చాలా సంగ్రహంగా, చాలా కండెన్స్డ్గా అంటాం దాన్ని. అంటే ఒక్క పదం కూడా అటు ఇటు ఉండదు, ఒక్క పదం కూడా రిపిటేషన్ ఉండదు, అదనంగా ఉండదు. చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా, ఆమెది కేవలం 2.5 పేజీ 3 పేజీ, అర పేజీ ఏం చేయాలో నాకు ప్రతిసారి అర్థం కాదు. 3 పేజీలు కూడా ఉండదు ఒక్కోసారి, కానీ అన్ని విషయాలు ఉంటాయి అందులో, రిపిటేషన్స్ ఉండవు. చెప్పదలుచుకుంది స్పష్టంగా ఒక అభిప్రాయ ప్రకటనగా. రకరకాల వ్యాసాలు అంటే ఎన్ని రకాల వ్యాసాలు ఉన్నాయి మనకి ఉపయోగపడే వ్యాసాలు, మన మాతృకలో వేసుకోవటమే కాదు, ఆ వ్యాసాల వలన మనం పొందే ప్రయోజనాలు, వీటిల్తే ముఖ్యంగా 4 రకాల వ్యాసాలు మనం చెప్పుకోవచ్చు. సాహిత్య వ్యాసాలని నేను టచ్ చేయట్లేదు. మన ఉద్యమాలకి, మన ఉద్యమ రచనలకి ఉపయోగపడే వ్యాసాలను మాత్రమే చెప్పుకుంటే, ఒకటి నేరేటివ్ అంటే కథనం రూపంలో ఉండే వ్యాసం. కథలాగే ఉంటుంది అది, కథే వ్యాసంలాగా, వ్యాసమే కథలాగా చదువుతూ ఉంటే అది మనకి కళ్ళకి కట్టినట్టు కనిపించడం. నేరేటివ్ అంటే కళ్ళకి కట్టినట్టు కనిపించడం. దీనికి మంచి ఉదాహరణ తెలుగులో నేను చెప్పలేను, కానీ ఇంగ్లీష్లో మంచివి ఉన్నాయి. సుకన్య శాంత అని చెప్పేసి ఒక వ్యాస రచయిత్రి ఉన్నారు. ఆవిడ ఎక్కువ ఇంగ్లీషే రాస్తారు. ఆవిడ ఏ విషయం రాసినా సరే షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అంటారు, కథ చెప్పడం అంటారు. కథ అంటే ఆ కథ కాదు, మన బజ్రా గారి కథలు కాదు, ఇది కథలాగా వ్యాసాన్ని రాయటం అనమాట. సుకన్య శాంత ఆవిడ పేరు. ఆవిడ జైళ్లలో ఉన్న క్యాస్టిజం గురించి ఒక వ్యాసం రాశారు. మన జైళ్ళు ఉన్నాయి, ఆ జైళ్లలో టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళు, మరుగుదొడ్లు కడిగేవాళ్ళు, చిమ్మేవాళ్ళు, వీళ్ళంతా దళితులే అనే ఒక వాస్తవాన్ని ఆవిడ జైళ్ళని సందర్శించి, జైళ్ళ మాన్యువల్స్ చదివి, వాళ్ళ మాన్యువల్లోనే ఉందంట. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆవిడ బయట పెట్టిన దాకా జైళ్ళ మాన్యువల్లోనే జైళ్ళ మరుగుదొడ్లని కడిగే వాళ్ళు దళితులే అన్న విషయం మనకు తెలియదు.
అంటే జైళ్ళలో క్యాస్టిజం, జైళ్ళలో మంగళ పని కావాలంటే మంగళతని తీసుకురావడం, అక్కడ ఎవరు మంగళ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళు కనుక్కొని వాళ్ళ చేత బలవంతంగానే చేయించడం, ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆమె భారతదేశం అంతా తిరిగి ప్రధానమైన జైళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ మాన్యువల్స్ సరి అథెంటేటివ్గా ఆవిడ ఒక వ్యాసం రాస్తారు. ఆ వ్యాసముని సుప్రీంకోర్టు, ఆ వ్యాసం ఆధారంగా ఆవిడ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. అంటే అంతటితో ఆగలేదు, ఒక రచన చేసి ఆ రచనని అంతటితోటి ఆపేయలేదు ఆవిడ. దాన్ని బేస్గా తీసుకొని దానిలో ఆమె ఏ సాక్ష్యాధారాలు అయితే సేకరించిందో ఆ సాక్ష్యాధారాలతోటి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇటీవల తీర్పిచ్చి భారతదేశంలో ఉన్న జైళ్ళ మాన్యువల్స్లో ఉన్న విధి విధానాలన్నీ మార్చాలి, అందులో ఉన్న క్యాస్టిస్ట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చాలని చెప్పి తీర్పిచ్చింది. సుకన్య శాంత, గుర్తుపెట్టుకోండి పేరు, మీరు ఎక్కడన్నా సరే సుకన్య శాంత. ఆమె రాసిన వ్యాసం పేరు బ్యార్డ్ ఏ ప్రిజన్ ప్రాజెక్ట్, దాని పేరు బ్యాడ్ ఏ ప్రిజన్ ప్రాజెక్ట్. ఇది మన చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఈ వ్యాసానికి, భారతదేశంలో అవార్డ్స్ కాదు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. భారతదేశంలో కనుక క్యాస్ట్ గురించి ఎవరన్నా రాసినా లేకపోతే క్యాస్ట్ గురించి ఒక సినిమా తీసినా, మొన్న హోమ్ బౌండ్ అని ఒక సినిమా వచ్చింది, ఆ హోమ్ బౌండ్ అనే సినిమాలో క్యాస్టిజం గురించి రాస్తే ఆ సినిమా భారతదేశంలో విడుదలవ్వటానికి ఆ దర్శకుడు ఆ నిర్మాతని ఇద్దరిని నుంచోబెట్టి వాళ్ళ గొంతు ద్వారా భారతదేశంలో కులం లేదు, భారతదేశంలో కుల సాంప్రదాయం లేదు, ఇది భారత ప్రభుత్వము కోవిడ్ సమయంలో చాలా బాగా పనిచేసింది అని వాళ్ళ చేత చెప్పిస్తే, వాళ్ళు చెబితేనే ఆ సినిమా విడుదలైంది. కాబట్టి ఆమె రాసిన వ్యాసానికి భారతదేశం ఏదో మెడల్స్ ఇచ్చిందని అనుకోవద్దు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆమెకి చాలా వచ్చినాయి. దీని బేస్గా ఆమె ఒక విజయాన్ని, అంటే అంత పవర్ ఉంది ఒక వ్యాసానికి, అంత పవర్ ఉందని చెప్పడానికి చెప్తున్నాను. ఆమె అంటే వ్యాసాలు రాసి రచనా వ్యాసంగా చేసి ఆల్టర్నేటివ్ థీరీస్ ప్రపోజ్ చేసి ప్రత్యామ్నాయంగా, అంటే సమాజం అంతా ఏదైతే ఉందో అది కాకుండా దాన్ని ఢీ కొడుతూ మనకి కల్బుర్గి రాశాడు. కల్బుర్గి చంపేశాడు, తెలుసు కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేశారు. కల్బుర్గి రాసింది ఏంటి, ఆయన ఏం రాయలా, ఆయన దేవుడు లేడు దెయ్యం లేదని కూడా రాయలా. ఆయన ఏం రాశాడంటే కర్ణాటకలో ఉన్న బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఇక్కడ బసవుడు అనే అతను శైవ సాహిత్యం, శైవులు అనేవాళ్ళు శైవ సాహిత్యం గురించి రాశాడు. ఆయన దాని గురించి థీసిస్ చేశాడు, అది కూడా నచ్చలేదు వాళ్ళకి, అది చెప్పడం కూడా నచ్చలేదు. ఆయన కూడా దేవుడే ఒక రకంగా, బసవ అంటే మన చిన్న చిన్న దేవుళ్ళు అనమాట వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వాళ్ళు నచ్చకుండా ఆయన ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళారు. అంటే రచనా వ్యాసంగం అంటే ఏదో చిన్న పని చితక పని ఏముందని అనుకోవద్దు, దీనికి ఇంత ప్రమాదం ఉంది. ఆ రచనలు రాసినందుకే కదా వరవర్రావు గారు ఈ రోజుకి చాలా ఏళ్ళు జైల్లో ఉండి మొన్న మధ్య బయటకు వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా రాలేకపోతున్నారు, తెలంగాణ కూడా రాలేకపోతున్నారు, జైళ్ళకి వెళ్తున్నారు రచయితలు. గౌరీ లంకేష్ ఎందుకు చనిపోయింది? గౌరీ లంకేష్ ఆమె పత్రికలో సంపాదకీయం రాసి మరుసటి రోజుకి అది వస్తుందనగా ఆమెని చంపేశారు కదా. కాబట్టి రచన అనే దానికి అంత పవర్ ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఈ నేరేటివ్ వాటిల్లో ఇంకొకటి మనకి ఇది మన అరుంధతి రాయ్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అరుంధతి రాయ్ కూడా అవి రాసిన వ్యాసాలు కనుక మీరు చదువుతుంటే మనకి ఒక సినిమా కనిపిస్తుంటుంది. వాకింగ్ విత్ కామ్రేడ్స్ అని చెప్పి ఆమె ఒక వ్యాసం రాసింది. అది ఆవిడ లోపలికి వెళ్ళింది, తీసుకెళ్లారు ఆవిడని. తీసుకెళ్ళినప్పుడు ఆమెని ఆ ప్రాంతం అంతా తిప్పి చూపించినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది రాసింది. అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టులు ఎట్లా పనిచేస్తున్నారు ఇవన్నీ తెలియని కాదు. కానీ ఆమె పద్ధతుల్లో ఆమె రాసింది. ఆమె దగ్గరికి ఒక 4 మహిళలు వచ్చారంట. మహిళలు వస్తే ఆమె అడిగిందంట, ఏంటి ఇక్కడ మావోయిస్టులు, ఆదివాసీ మహిళలు వాళ్ళు, ఈ మావోయిస్టులు ఉండటం వల్ల మీకేంటి ఏమైనా ఇబ్బందా లేకపోతే ఏంటి అంటే వాళ్ళు చెప్పారంట, అక్క మాకు జాకెట్లు వేసుకునే పర్మిషన్ ఉండేది కాదు. ఈ మావోయిస్టులు వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఫస్ట్ ఆ మావోయిస్ట్ లీడర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తూ వీళ్ళు అడిగారంట, అన్నా మేము జాకెట్లు వేసుకోలేకపోతున్నాము, మేము సంతలకు వెళ్తే మమ్మల్ని అవమానంగా చూస్తున్నారు, మమ్మల్ని ముట్టుకుంటున్నారు, ఈ బాధ మేము భరించలేకపోతున్నాము, ఈ అవమానాన్ని మేము భరించలేకపోతున్నాము, కాబట్టి మాకు జాకెట్లు వేసుకోవటానికి
మా సమాజం నుంచి, ఆదివాసీ సమాజం నుంచే మాకు పర్మిషన్ కావాలి, మీరు ఇప్పించండి ఆ పర్మిషను అని అడిగినప్పుడు ఆవిడ అప్పుడు అన్నలు వాళ్ళు చేసి వాళ్ళు జాకెట్లు వేసుకుని, అంటే ఆవిడ రాసిన పద్ధతి చూస్తూ ఉంటే అది ఒక పాటలాగా అడుగుతారనమాట. ఆ పాట నాకు గుర్తులేదు కానీ ఒక పాటలాగా అడిగినప్పుడు వాళ్ళు అది జరిగింది, వాళ్ళు జాకెట్లు వేసుకునే. అలాగే ఆమె తిరుగుతున్నప్పుడు అసలు మావోయిస్టు అంటే ఆ ఉద్యమం ఎలా పుట్టిందో చెప్తుంది ఆవిడ. మొదట ఏదో నది ఉంది, ఆ నది దాటి మధ్య భారతానికి వెళ్ళాలి. మొదట 6 వెళ్ళారంట ఫస్ట్, ఇక్కడి నుంచి ఎక్స్టెండ్ అయినప్పుడు 6 చంపేశారంట. ఒక 6 నెలల్లోనే 6 చచ్చిపోయారు. తర్వాత 10 మంది అదే నది దాటి వెళ్ళారంట, ఆ 10 మందిని చంపేశారంట. అట్లా వాళ్ళు చంపుతూ పోతున్నారు, జనం వస్తూనే ఉన్నారు. అది ఆవిడ వాకింగ్ విత్ కామ్రేడ్స్ అని చిన్న పుస్తకము మీకు కావాలంటే నా దగ్గర ఉంది, మీరు చదవండి. ఇంగ్లీష్ అని అనుకోకండి, ఇంగ్లీషు కష్టము, మనం చదవలేము, మాకు అంత ఇది లేదు అస్సలు అనుకోవద్దు. మనకు తెలుగు కూడా రాదు, తెలుగులో కూడా ఎవరైనా అనువాదం చేసే ఉంటారు. చూపు కాచాయని చేస్తారా? అయితే తెలుగే ఇద్దాం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ చదవటం నేర్చుకోండి. ఇంగ్లీష్ ఏమీ కష్టం కాదు, అది ఒక ఆధునిక భాష ఇంగ్లీషు. తెలుగు కూడా నాకు రాదు, తెలుగు అంతా మనకి రావు, చాలా పదాలు మనకి తెలుగు రావు, ఏదో అర్థమైంది అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాగే ఇంగ్లీష్ పదాలు కూడా కొన్ని అర్థం కావు. కర్త, కర్మ, క్రియ అర్థమైతే చాలు మనకి, అన్ని పదాలు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ రీడింగ్ వలన ఉపయోగం ఏంటంటే మనం ఇంకా మన బ్రెయిన్ని విశాలం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ విషయాలు ఇంగ్లీష్లోనే పరిపక్వత చెందే విషయాలు. అది మన తెలుగు ప్రపంచానికి పరిచయం చేయడానికి చాలామంది అనువాదకులు కష్టపడ్డారు, చేస్తున్నారు. కానీ ఇంకా అది పూర్తి స్థాయిలో తెలుగు బాగుంటుంది, తేట తెలుగు అన్నీ మనం పొగుడుకోవచ్చు, మన భాష మనకు బాగానే ఉంటుంది. కానీ ఇతర భాషల్లో ఉన్న వాటిని కూడా మన భాష నేర్చుకోవటం ఎప్పుడు కష్టం కాదు, ఏ భాష అయినా, ఇంగ్లీష్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అది ఆవిడ రాశారు. అదే సమయంలో ఇంకొక నేరేటివ్, అంటే మీకు ఉదాహరణలుగా నేను చెప్తున్నాను, ఇంకొక నేరేటివ్గా రాసింది ఏంటంటే యాన్ మిర్దాల్ అనే ఒక ఆయన, స్వీడన్ దేశస్థుడైన, మొన్న ఇటీవలే చచ్చిపోయాడు. ఆయన కూడా దాదాపు 100 సంవత్సరాలు బతికాడు ఆయన. యాన్ మిర్దాల్ ఆయన పేరు. ఆయన్ని వీళ్ళు తెచ్చుకున్నారు ఏంటి, మావోయిస్టు ప్రాంతం చూపించడానికి. ఇంటర్నేషనల్గా మావోయిస్టు ఉద్యమం ఎలా జరుగుతుందో ఆయన ఒక చిన్న బుక్లెట్ లాగే రాశారు. పెద్ద వ్యాసం, బుక్లెట్ అంటే పెద్ద వ్యాసం. భారత్పై అరుణతార, అది కూడా తెలుగులో ఉంది. భారత్పై అరుణతార, రెడ్ స్టార్ ఆన్ ఇండియా. చైనాపై అరుణతార తెలుసు కదా మనకి, అట్లాగే రాశాడు ఆయన. ఆయన చెప్పిన విషయాలు, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆయన వృద్ధుడు, ఆయనకి అక్కడ సంచరించేటప్పుడు, అక్కడ వెళ్ళేటప్పటికి ఆయనకి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ 80 సంవత్సరాల వయసున్న వ్యక్తిని ఒక కుర్చీ లాంటి దాన్ని డోలీలాగా కట్టుకొని ఆదివాసీలు తీసుకెళ్లారంట. తర్వాత ఆయన రాత్రిపూట ఒక గుడారంలో అంటే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఈ విషయాలు మాత్రమే చెప్తున్నాను నేను. ఒక గుడారంలో పండబెట్టారు. వృద్ధులు రాత్రిపూట 1కి వెళ్ళాలి, లేవాలి తప్పనిసరిగా. అలా లేవాలి అని ఆయన కదిలినప్పుడల్లా 2 ఆదివాసీలు పక్కనే పడుకొని ఉంటారంట. వాళ్ళు టక్కుని లేస్తారంట. ఆయన కదలంగానే వాళ్ళు లేచి ఈయన ఎత్తుకొని తీసుకెళ్తారంట. ఈయన కింద కూర్చొని పాస్ పోసుకోలేడు కాబట్టి ఆ కుర్చీ ఇలాంటివి చేసి దానికి ఒక రంధ్రం పెట్టి కింద ఒక గుంటలాగా పెట్టి ఆయన పాస్కి కానీ టాయిలెట్కి కానీ వెళ్ళటానికి ఏర్పాటు చేసి పెట్టుకున్నారంట. అది చెప్తూ ఆయన ఆదివాసీ ప్రాంతాల్లో, అలాగే మన దళిత ప్రాంతాల్లో, దళితులను కూడా ప్రస్తావన చేశాడు. ఆదివాసీ దళిత ప్రాంతాల్లో, భారతదేశం లాంటి వెనకబడిన దేశాల్లో ఆదివాసీ దళిత ప్రాంతాల్లో పేరెంట్స్ని, వృద్ధుల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటారనే పాయింట్ రాశాడు ఆయన. అది చెప్తూ ఆయన స్వీడన్లో ఏం జరిగిందో రాశాడు. స్వీడన్లో వృద్ధుల్ని ఒక కొండమైకి తీసేసి అక్కడి నుంచి తోసేస్తారంట. ఒక వయసు వచ్చిన తర్వాత చూడలేక, అంటే ఇప్పుడు లేదులే సాంప్రదాయం, గతంలో ఉండిందంట. లేకపోతే ఒక పెద్ద అన్ని యూరోపియన్ కంట్రీస్లో బాగా అభివృద్ధి చెంది అని చెప్తున్న యూరోపియన్ కంట్రీస్లో పెద్ద పెద్ద గొడ్డల్లో కడవల్లో పట్టి తలకాయ బాది కూడా చంపేసేవాళ్ళంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో పంపిస్తున్నారంట. ఆ వృద్ధాశ్రమాలు, ప్రభుత్వం నిర్వహించే వృద్ధాశ్రమాలు చాలా తక్కువ ఉంటాయి, ప్రైవేటువే ఉంటాయి. ఆ ప్రైవేటువి ఎంత ఘోరంగా ఉంటాయో కూడా చెప్పాడు ఆయన. ఇదంతా కథ కాదు, ఇదంతా నిజమే. ఆయన కథ మీకు కళ్ళకు కట్టినట్టు ఉందా లేదా నేను చెప్తుంటే, మనం చదువుతుంటే కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చెప్తాడనమాట ఆయన. అంత బాగా చెప్తాడు. వాళ్ళ అత్తగారు వృద్ధాశ్రమంలో చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఆయన చూడటానికి వెళ్తే ఆమె పక్కంతా టాయిలెట్, లెట్రిన్, మలం పక్కంతా అలుముకొని ఉందంట. అంటే ఎన్నో రోజులుగా ఆమె మలమూత్రాలను కూడా వాళ్ళు శుభ్రం చేయలేదు.
దాంతో పెద్దోళ్ళు ఏం చేస్తారు, తినడం మానేస్తారు, అట్లా చనిపోతారు. ఎక్కువ వృద్ధాశ్రమాల్లో చావులు ఆ రకంగా జరుగుతున్నాయి అనేది ఆయన చెప్పాడు. భారతదేశంలో కూడా అంతే. కాకపోతే మన ఇళ్ళ దగ్గర ఉంటే మనం ఏం చేస్తాము, తినమ్మా, తిన్నానా, కాస్త తిను, మందులు ఏదో చెప్పి ప్రేమగా మనం తినిపిస్తాం. మీ పేరెంట్స్ని మనం వృద్ధాశ్రమాల్లో పెడితే అది తాత్కాలికంగా మన మనశ్శాంతికే, కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన సత్యమే. నేను ఒక వృద్ధాశ్రమం పక్కన జీవిస్తాను గుంటూరులో, మగాళ్ళది అది. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళంతా ఏదో ఒక పక్షులు, పంజరంలోంచి వచ్చిన పక్షుల్లాగా బయటకు వచ్చి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ కర్ర పట్టుకొని రోడ్డు మీద అక్కడి దాకా వాకింగ్కి వస్తారనమాట. మనసు వికలం అయిపోతుంది మనకి, మన భవిష్యత్తు కనిపిస్తుంటుంది అక్కడ మనకి. సో అది అట్లా కళ్ళకి కట్టినట్టు రాసే రచనల్లో ఈయన కూడా ఒకళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అరుంధతి రాయ్ రాసిన ఇతర వ్యాసాలు కూడా ఆవిడ చాలా విషయాల మీద రాసింది. ఒక దగ్గర క్యాన్సర్ గురించి రాసింది ఆవిడ. ఒక వెళ్తూ ఉంటే ఒక దగ్గర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కనపడిందంట. ఇక్కడెక్కడో ఇది అదానీలదో అంబానీలదో ఏదో ప్రాజెక్ట్ ఉంది, అందుకే ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టారని చెప్పి రాసిందంట. ఆవిడ 4-5 అడుగులు వేయంగానే వాళ్ళ అదానీల వాళ్ళ ప్రాజెక్ట్ కనిపించిందంట. అంటే వాళ్ళే ప్రాజెక్ట్స్ పెడతారు, వాళ్ళే ఎన్విరాన్మెంట్ని మొత్తం పాడు చేస్తారు, వాళ్ళే మళ్ళీ హాస్పిటల్స్ నిర్మిస్తారు అనేది ఆవిడ చాలా బాగా రాసింది. ఇక రెండవ రకం, ఇందులోనే ఇంకొక ఆమె మన మాతృకలను రాసేది ఇటీవల మానేసింది. తన పేరు భావన అగర్వాల్, అమ్మాయి పేరు, రాజస్థాన్ అమ్మాయి. ఆ అమ్మాయి ఒక ఆర్కిటెక్ట్. ఆ అమ్మాయి ఏం రాసేదంటే చాలా మామూలుగా ఉండేవి ఆ వ్యాసాలు, పెద్ద అంటే ఎక్కడ అంటే ప్రముఖమైన పత్రికల్లో ఏం రాలేదు, ఏదో చిన్న చిన్న పత్రికల్లో వస్తే నేను అడిగి తీసుకొని అనువాదం చేయించుకొని లేకపోతే చేసావు వేసాం మేము. ఇప్పుడు వస్తున్న ఆర్కిటెక్చరు గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ నగర ప్రాంతాల్లో ఆర్కిటెక్చరు ఎలా ఉంటుందనేది ఆవిడ ప్రజా జీవితానికి, సామూహిక జీవితానికి అసలు ఏమాత్రం ఆస్కారం లేని ఈ గేటెడ్ కమ్యూనిటీస్ గురించి రాసింది. ఆ అమ్మాయి చిన్నప్పుడు బాంబేలో ఉన్నప్పుడు ఆమె కూడా ఒకలాంటి అపార్ట్మెంట్స్లోనే జీవించింది. కాకపోతే ఆ అపార్ట్మెంట్ నగర జీవితంలో ఉండే అపార్ట్మెంట్స్కి ఒక సామూహిక జీవితానికి ఉండే ఒక అవసరానికి తగ్గ పరిస్థితులు ఉండేవి. ఒక కామన్ ప్లేస్ ఉండేది, ఎవరైనా రావచ్చు, అక్కడ అమ్ముకోవచ్చు. కాశ్మీర్ నుంచి ఒక అతను ఇవి పట్టుకొని వస్తాడంట, ఏంటి తివాసీలు పట్టుకొని వస్తాడంట. పట్టుకొస్తే అక్కడ అందరు ఆడవాళ్ళంతా చుట్టూ చేరుతారు, చేరి దాని బేరాలు అడిగి అందరికి. అలాంటి తివాసీలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి, ఆ కాశ్మీర్ నుంచి వచ్చిన తివాసీలు. కానీ ఈరోజు గేటెడ్ కమ్యూనిటీలో ఒక పిట్ట కూడా లోపలికి రావడానికి వీల్లేదు, ఒక పిట్ట కూడా బయట వ్యక్తులు లోపలికి రావడానికి లేదు. వీళ్ళు కొనుక్కోవాలి, లేకపోతే ఆన్లైన్ ద్వారా వస్తువులు రావాల్సిందే తప్ప సామాన్య వర్తకులు కానీ, సామాన్య వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, అమ్ముకునే వాళ్ళు కానీ అస్సలు అవకాశం లేని ఒక పట్టణ నగర జీవితము ఎలా ఉంటుంది, అది వ్యక్తిగత వాదానికి ఎలా దారితీస్తుంది, మన పట్టణాల నిర్మాణం, మన నగరాల నిర్మాణం ఎలా ఉండాలి అనేది ఆవిడ ఒక ఆర్కిటెక్ట్గా, ఒక ప్రజా ఆర్కిటెక్ట్గా, ప్రజల పట్ల బాధ్యత ఉన్న ఆర్కిటెక్ట్గా ఆవిడ వ్యాసం రాసింది. మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు, చదవాలి ఖచ్చితంగా. పాత ఏనా తీసి ఇలాంటి చదవండి. ఆ రాసే పద్ధతి మనకి కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఎలా ఉంటుందంటే అందరూ కూర్చుని, ఆడవాళ్ళందరూ ఒక తివాసి అతను వస్తే అందరూ వెళ్ళటం, కూర్చోవటం, రంగులు ఎంచుకోవటం, రేట్లు ఎంచుకోవటం, అతనితో మాట్లాడటం, అన్నం తిన్నావా అని అతను అడగటం, అవసరమైతే కాఫీలు టీలు తెచ్చిపెట్టడం, అన్నం పెట్టడం అతనికి. అట్లాగే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కాశ్మీర్లో ఏం జరుగుతుందో కూడా చెప్పేవాడంట చిన్నప్పుడు. ఆ పాప, అమ్మాయి చాలా చిన్నది, 30 years, మా బబ్లు బాబీ అంటే 32, 33 అంతే. అంత చిన్న వయసులో ఆ పాప అవన్నీ గ్రహించి చిన్నప్పుడు తన మైండ్లో పడిన విషయాల్ని, తను చూసిన విషయాల్ని ఇప్పుడు ఈ నగర జీవితంలో జరుగుతున్న ఆర్కిటెక్చర్కి ముడిపెట్టి రాసింది. అది కూడా గొప్ప నేరేటివ్ స్టోరీగా మనం చెప్పచ్చు, స్టోరీ టెల్లింగ్గా మనం చెప్పచ్చు. అవి కాకుండా మనకి వివరణాత్మక డిస్క్రిప్టివ్ ఎస్సేస్ అని వస్తున్నాయి. ఇవి చాలా పెద్ద ఎస్సేస్ వస్తాయి. ఒక విషయాన్ని పట్టుకున్నారంటే దాన్ని దుంప తెంచుతారనమాట. ఆ మొదటి నుంచి చివరి దాకా ఏం జరిగిందో ఆ అంటే అక్కడికి వెళ్తారు. గ్రీష్మ కూతురు అని ఒక అమ్మాయి ఉంటుంది, కారవాన్లో రాస్తుంది. మణిపాల్లో జరుగుతున్నప్పుడు ఆమె వెళ్ళి 6 నెలలు మణిపాల్లో తిష్టేసింది. అది
ప్రారంభంలో నుంచి మార్చి నుంచి తిష్టేసింది ఆవిడ. గొడవలు జరుగుతున్నాయని కానీ తిష్టేసి అక్కడ ఇళ్లల్లో తింటూ వాళ్ళ మధ్య తిరుగుతూ ఆవిడ మణిపాల్ సంబంధించిన సమస్యకి కారణాలని మొత్తం పెద్ద వ్యాసం రాసింది. ఆ వ్యాసం చదివే మేము మణిపూర్ వెళ్ళాల్సి వచ్చింది. అది చదివిన తర్వాత చూడాలి ఆ పరిస్థితులని, ఆమె ఆ ప్రాంతాలు, అక్కడ వ్యక్తులు, అక్కడ ఉద్యమాలు, అక్కడ లాయర్లు, ఇవన్నీ చాలా వివరంగా రాసి మనం కూడా వెళ్ళిపోవాలి అక్కడికి అనేట్టుగా ఆమె ఇలాంటి వ్యాసాలు, ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు మనకి కారవాన్లో వస్తాయి. కారవాన్లో వచ్చిన ఒక 2 పెద్ద పెద్ద వ్యాసాలని తెలుగులో కూడా చేసాం మనం. ముఖ్యంగా ఈ వ్యవసాయ ఉద్యమం, రైతాంగ ఉద్యమం, రైతులు ఉద్యమిస్తున్నప్పుడు ఢిల్లీలో దాని ఎడిటర్, అతని పేరు హర్సింగ్, ఒక్క నిమిషం, అతని పేరు హర్తోష్ సింగ్ బాల్. ఆయన ప్రస్తుతం కారవాన్ ఎడిటర్. అదానీలకి దీనికి వాళ్ళ మార్కెట్ కోసం ప్రభుత్వము, మన అందరం చెప్తాం, మనకందరికీ తెలుసు వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నారు అనేది ఉపన్యాసాలు చెప్తాం. కానీ ఎట్లా రిలేటెడ్, ఎన్ని రైల్వే స్టేషన్స్ ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్నాయి. రైతుల శ్రమని కొల్లగొట్టడానికి, తక్కువ ధరకి దాన్ని ఇది చేసుకోవటానికి ఆల్రెడీ రైల్వే స్టేషన్లు కట్టేసుకొని ఉన్నారు, వాళ్ళు గిడ్డంగులు కట్టేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎట్లా దోపిడీని ఎట్లా ప్రారంభించారు, వాళ్ళ ఎయిమ్ ఏంటి, అది చెప్పడానికి ఒక పెద్దది. అది కూడా మనం రైతు కూలి సంఘం వాళ్ళు దాన్ని కూడా బుక్లెట్ రవికృష్ణ అని అనువాదం చేయమంటే చేస్తే మనం ఒక బుక్లెట్గా వేసాం. అది కూడా చదవండి. అంటే మన వ్యాసం ఎలా ఉంటుందని చెప్పడానికి మనం చదవాలి. చదవకుండా మనం ఏదో నేను చెప్పిన పాఠాలు వింటే ఏం రాదు. నేనేం చెప్పను కూడా. నేను వ్యాసాలు ఎట్లా ఉన్నాయో చెప్తున్నాను తప్ప మీరు ఇట్లా రాయండి అని నేను ఎవరు మీ చేత పెన్సిల్ పెన్ను పెట్టి రాయించడం కాదు. మనం చదవాలి. కనీసం తెలుగులో వచ్చినాయి అయినా సరే. ఈ పుస్తకం వచ్చింది బుక్లెట్గా మనం వేసాం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం వాళ్ళు వేశారు పుస్తకం. దాన్ని అలాంటి వాటిని అది అంత వివరణాత్మకంగా ఉంటుంది. అట్లాగే కారవాన్ రచయితల్లో ఇంకొక అతను వినోద్ కే జోష్ అని ఉంటాడు. ఇటీవల ఆయన రిజైన్ చేశాడు. ఈయన కూడా అద్భుతమైన వ్యాసాలు రాస్తాడు. ఈయన అఫ్జల్ గురు గురించి రాశాడు. అసలు అఫ్జల్ గురు విషయాన్ని బయటికి తీసుకొచ్చిందే వినోద్ కే జోష్. ఇప్పుడు వైనాడ్లో ఉంటాడు. ఆయన స్వతంత్ర జర్నలిస్ట్గా ఉన్నాడు. ఏదో రీసెర్చ్ చేసుకుంటున్నాడు. కారవాన్లో ఆయన మీద ఇన్ని కేసులు పెట్టారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మేము కలిసాము ఆయన్ని. అదేంటి ఆ ప్లేస్ అందరం కలుస్తుంటాము. లామకాన్ వచ్చాడు ఆయన. లామకాన్ వచ్చినప్పుడు వెళ్ళి కలిసాము. వైనాడు ఆయన్ని వెతుక్కుంటూ కూడా వెళ్ళాం మేము. అంత బాగా రాస్తాడు ఆయన. ఆయన రాసింది అఫ్జల్ గురుని ఇంటర్వ్యూ చేశాడు ఆయన లోపలికి వెళ్ళి. అంటే అఫ్జల్ గురు అనే వ్యక్తి ఎట్లా ఇరికిచ్చారు, కాశ్మీర్ విషయంలో ఇరికిచ్చి అతన్ని అక్కడున్న పోలీసులు, అక్కడున్న నిఘా వర్గాలు, గూఢాచారి వర్గాలు అతని చేత ఒక తప్పు చేయించి అతను ఎప్పుడో ఒకసారి ఆ బార్డర్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడంట. ఆ వెనక్కి వచ్చేసిన ఆయన మీద ఉన్న కేసుల్ని, పాత కేసులు తవ్వి అతని చేత ఏదో చేయించి పార్లమెంట్ మీద దాడి చేయించిన వ్యక్తిగా అతన్ని లోపలేసి అది రుజువులు చూపించలేరు కదా వాళ్ళు, ప్రూవ్గాక అతనికి ఉరిశిక్ష వేశారు. అతనికి ఉరిశిక్ష వేయకముందే ఇతను వెళ్ళి అతనితోటి మాట్లాడి ఒక ఇంటర్వ్యూ, దాంతోపాటు ఆ కథనం మొత్తం అతని చరిత్ర ఏంటి, అతను ఏ రకంగా ఎక్కడెక్కడ ఇరికించుకుంటూ వచ్చారు అది చదివిన తర్వాత మనకి పుల్వామాలో ఏం జరిగిందో అర్థమవుతుంది. నిన్న మొన్న లోయలో ఏం జరిగిందో కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళు కావాలనుకుంటే అప్పటికప్పుడు సంక్షోభాలు వస్తాయి. అక్కడ కావాలంటే సృష్టించేస్తారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఆ సంక్షోభాలు వస్తాయి. ఆ సంక్షోభాలు వస్తే దేశభక్తి మురిక్కాలల మీద పారుతూ ఉంటుంది. ఇక అందరూ అసలు ఎంత వివేకం ఉన్న వాళ్ళు కూడా పక్కదారి పట్టేస్తారు. దేశభక్తి వచ్చేస్తుంది, పూనకం వచ్చేస్తుంది మనలో. ఆ పూనకం వచ్చేటట్టు చేసేసి మనల్ని ఎలా చేస్తారు అనేది మనకి ఆ వ్యాసం చదివితే అర్థమవుతుంది. అట్లాగే ఆయన మోడీ మీద ఒక వ్యాసం రాశాడు. 2014లో మోడీ గెలవంగానే మోడీ చరిత్ర మొత్తం రాశాడు ఆయన. అంటే ఎక్కడా ఈయన చెడ్డాడు, ఈయన ఇట్లా చేశాడు, దుర్మార్గుడు ఈ పదాలు ఏమి ఉండవు. అట్లా ఉంటే ఆయన మీద ఇంకా చాలా కేసులు వచ్చిండే. ఆయన ఏంటి, ఆయన చదువు ఏంటి, ఆయన ఎక్కడ నిజంగా డిగ్రీలు చేశాడా లేదా,
ఎక్కడన్నా ఉన్నాయా డిగ్రీ చేసినట్టుగా? కానీ ఆయన భార్య విషయం ఏంటి? ఆయన ఆర్ఎస్ఎస్లోకి ఎట్లా వచ్చాడు? ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన ఎట్లా ఒక్కొక్కళ్ళని కింద ఉన్న వాళ్ళని అక్కడ కూడా ఆ సంస్థల్లో కూడా అణిచేసి ఒక్కొక్కళ్ళని తనకి ఎదురు తిరుగుతున్న వాళ్ళందరినీ జైలు పాలు చేయటమో చంపేయటమో. ఎవరైనా చంపేయడం మీకు కూడా తెలుసు. చంపేస్తూ ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయికి ఒకప్పుడు అమెరికా వాళ్ళు మోడీని వీసా ఇవ్వలేదు మోడీకి. అలాంటి మోడీ అమెరికాలోకి ఎలా వెళ్ళగలిగాడు, ఎలా పెద్ద పెద్ద మీటింగులు పెట్టగలిగాడు, ఇవన్నీ కూడా వివరణాత్మకంగా ఉంటాయి. నువ్వు ఎక్కడా దాన్ని తప్పు పట్టలేవు. ఆయన ఎక్కడా కామెంట్స్ చేయడు. ఆయన సొంత కామెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ విషయం చెప్పుకుంటూ పోతాడు. అలాంటి గొప్ప వ్యాసాలు మనకి కారవాన్లో వస్తాయి. ఇటీవల మూసీ నది మీద వచ్చింది. మూసీ నది పుట్టుపూర్వోత్తరాలు. ఇప్పుడు మూసీ నిర్వాసితులు, మీరు అందరూ ఉద్యమాలు చేస్తున్నారు. మూసీ నిర్వాసితులు ఆ ప్రాంతం మీద ఏ ఏ ప్రభుత్వాలకి ఎప్పటి నుంచి కన్నుబడి ఉంది? ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, రేవంత్ రెడ్డిది. గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా దాన్ని, అలాంటి మంచి మంచి రచయితలు మనకి కారవాన్లో ఉన్నారు. సాగర్ అనే ఒక అతను రాస్తాడు, దళిత్ ఇష్యూస్ రాస్తాడు. అట్లాగే మహిళలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి నీలిమ ఎంఎస్ అని ఉంటుంది, ఆ అమ్మాయి కూడా చాలా బాగా రాస్తుంది. అలా కథన రూపంలో వివరణాత్మక వ్యాసాలు రాయటం అయితే కొద్దిగా ఎక్కువ పేజీలు పడుతుంది. వాళ్ళు రాసినంత ఎక్కువ పేజీల్లో మనం రాయలేకపోయినా మన మాతృక పర్మిషన్ ఇచ్చినంత వరకు ఒక 5 పేజీల్లో మనం చక్కటి వివరణాత్మక వ్యాసాలు కూడా మనం రాసుకోవాలంటే మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇంకోటి అనలిటికల్ ఎస్సెస్, అంటే పరిశీలనాత్మక పీసెస్ అంటాం వీటిని, అంటే వ్యాసాలు అంటాం. ఇవేంటంటే ఒక గణాంకాలని ఆధారంగా, ఒక లెక్కల్ని ఆధారంగా, ఒక పట్టికల్ని ఆధారంగా రాస్తూ పోతారు. వాళ్ళు రాసిన ప్రతి విషయానికి సాక్ష్యం ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో అది మనకి ఎక్కువ కనపడదు, కానీ ఇంగ్లీష్లో వాళ్ళు అది చాలా శ్రద్ధ పెడతారు. పుస్తకాలు వేసేవాళ్ళు కానీ, పబ్లిషర్స్ కానీ ఒక పత్రికల్లో వివరించాలంటే అది ఎక్కడ తీసుకున్నారో ఆధారం ఖచ్చితంగా కింద రాస్తారు, లింక్ అన్నా ఇస్తారు, లేకపోతే పలాని వాళ్ళతో మాట్లాడిన వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు ఇలా చెప్పారని రాస్తారు. అట్లా అతి జాగ్రత్తగా ఈ పనికి ఆహార పథకం అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా. పనికి ఆహార పథకం అది ప్రజలకి, అది ఏ రాజకీయ ఉద్దేశంతో పెట్టినా సరే అది ప్రజలకి ఎలా ఉపయోగపడింది, ఇప్పుడు దాన్ని ఎలా నీరు కారుస్తున్నారని చక్రధర అనే అతను మాతృకకి రాశాడు. ఇటీవల వచ్చిన వ్యాసం అది. పాత వ్యాసం కూడా ఒకటి రాశాడు, మహిళలు ఎట్లా దెబ్బతింటున్నారు పనికి ఆహార పథకాల్లో దాన్ని నీరు కార్చడం వలన, ముఖ్యంగా దాని మీద ఆధారపడిన మహిళా కార్మికులు వాళ్ళెలా ఇబ్బంది పడుతున్నారో ఆయన రాశాడు. అయితే ఈయన ఇటీవల వచ్చిన వ్యాసంలో ఆయన మొత్తం సమాచారం అంతా తీసుకొచ్చి పెట్టాడు. ఎంత ఉన్నాయి ఆయన దగ్గర చాలామంది తీసుకుంటారు. చక్రధర్ ఆయన అందరికి అవైలబుల్గానే ఉండే వ్యక్తి. పెద్ద ఇంగ్లీష్ పత్రికల వాళ్ళు కూడా ఆయన దగ్గర సమాచారం తీసుకుంటారు. దానికి సంబంధించిన మొత్తం ఆయన దగ్గర ఉంటుందన్నమాట. సో అదొకటి. అది వీటిని ఏమంటామంటే మనం అనలిటికల్ ఆర్ చెప్పాలంటే పరిశోధనాత్మక వ్యాసాలు అంటాము. ఇందులో కామెంట్స్ ఏముండవు, మనల్ని ఒప్పించే ప్రయత్నాలు ఉంటాయి తప్ప, ఒప్పించే ప్రయత్నం కూడా ప్రయత్నపూర్వకంగా ఏం కనపడదు. చచ్చినట్టు మనం ఒప్పుకోవాల్సిందే ఆయన రాసిన లెక్కల ప్రకారం. ఆ లెక్కల మీద ఈ లెక్కలు నిజమా అబద్ధమా అని మనం సవాల్ చేయొచ్చేమో తప్ప ఆయన రాసిన దానిలో ఏముండదు. నేను పలానా దగ్గర పలానా తీసుకున్న ప్రభుత్వ వెబ్సైట్స్ నుంచే తీసుకుంటాడు, ఆయన తీసుకొని రాస్తాడు. అలాంటి వ్యాసాలు కూడా కొన్ని ముఖ్యమైన వ్యాసాలు ఉంటాయి. అట్లా కూడా రాయొచ్చు మనం అంటే మనం సేకరించుకున్న విషయాలను తీసుకొచ్చి దాన్ని మన ఆలోచన స్రవంతిలో పెట్టి మన ఐడియాలజీలో పెట్టి అదే వ్యాసం ఇంకొకరికి ఇంకోలాగా ఉపయోగపడుతుంది. అదే పట్టికలు, వాళ్ళు చూపించిన పట్టికలు ప్రభుత్వం ఇంకోలాగా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే అధికారులు ఇంకోలాగా ఉపయోగించుకోవచ్చు. కానీ మనకి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, మన జ్ఞానం ప్రకారం మన బుర్రను పెట్టి మన ఆలోచనలో కుదించి దాన్ని మనం రాయొచ్చు. అట్లాగే పాఠకుల్ని ఒప్పించే వ్యాసాలు కొన్ని ఉంటాయి. పాఠకులను ఒప్పించి తీరే వ్యాసాలు, ముఖ్యంగా ఎడిటోరియల్ పీసెస్, సంపాదక ఏమంటారు, సంపాదకీయాలు. ఇది పాఠకుల్ని ఒప్పించాల్సిందే, ఇది తప్పదు. అది పత్రికలు అనుకోండి, బూర్జువా పత్రికలు కానివ్వండి, బయట పత్రికలు కానివ్వండి, పత్రిక అభిప్రాయంగా రాస్తారు వాళ్ళు.
అందులో కూడా మామూలు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యాసాలు రాస్తుంటారు. మనం కూడా రాస్తాం, మాతృక మాట అని రాస్తుంటాం. మన అభిప్రాయం, మన పత్రిక అభిప్రాయం, మన సంస్థ అభిప్రాయం, పత్రిక కూడా కాదు, మన సంస్థ అభిప్రాయాన్ని పత్రిక ద్వారా మనం తెలియజేస్తాం. ఇవి రాయటానికి ఇవి ఏంటంటే ఇవి కావాలి అంటే, ఇవి రాయాలి అని అంటే మనకి చాలా విస్తృతమైన ఇది ఉండాలి. అంటే విస్తృతమైన సమాచారం ఉండాలి, లేకపోతే విస్తృతమైన జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి. మనం కొత్తగా చరిత్ర చెప్పకూడదు. సంపాదకీయంలో చరిత్ర చెప్పకూడదు, ఎప్పుడు చరిత్ర చెప్పకూడదు. సంపాదకీయంలో మనం బాగా నలిగిన విషయాలు, ఇప్పుడు గాజా విషయమే ఉంది, ఎప్పటి నుంచో నలుగుతున్న విషయం. ఈ గాజా విషయంలో మనం ఏం అభిప్రాయపడుతున్నాం, పత్రికగా మన అభిప్రాయం ఏంటి అనేది చెప్పాలి. అంతేగాని దాన్ని మళ్ళీ అంతా అప్పుడు అట్లా జరిగింది, ఇప్పుడు అట్లా జరిగింది కాదు. ఇది జరిగింది, ఇంతమంది చనిపోతున్నారు. ఈ చనిపోవడానికి కారణం ఏంటి, ఈ చనిపోవటాల్లో మనం ఏం చేయాలి, మన అక్కడ దాకా వచ్చిన తర్వాత, అది రాసిన తర్వాత సరోగసి మీద మన లక్ష్మి రాసింది. సరోగసి పట్ల మన అభిప్రాయం ఏంటి, సరోగసి ఏ రకంగా పేద దళిత, ముఖ్యంగా దళిత మహిళల్ని, పేద మహిళల్ని భారతదేశం లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వచ్చి వాళ్ళు ఎలా వ్యాపారం చేసి ఇక్కడ ఆరోగ్యాల్ని ఎలా కొల్లగొడుతున్నారు, దీన్ని మనం ఎందుకు తీవ్రంగా దీన్ని నిరసించాలి అని చెప్తూ ఎడిటోరియల్ రాసింది తను. అలా సంగ్రహంగా ఉండాలి. హిందూలో వచ్చేది ఎడిటోరియల్ పీసెస్ 2-3 పేరాల కంటే ఎక్కువ ఉండవు, పక్కన వస్తుంటాయి, చిన్న కాలంలో వస్తాయి. అది ఒక్కసారి మనకు నచ్చదు కూడా. ఆ అభిప్రాయం, వాళ్ళు చెప్పే అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఆ పత్రిక అభిప్రాయం వాళ్ళు చెప్తారు, కానీ ఆ అభిప్రాయం ద్వారా మనకు అర్థమవుతుంది, ఇది ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉంటాయన్నమాట. ఇలా కూడా అంటే మనకి జ్యోతిలో కూడా వస్తుంటాయి, ఒకసారి జ్యోతిలో, సాక్షిలో కూడా చాలా ఘోరమైన అభిప్రాయాలు వెల్లువెచ్చుతూ ఉంటారనమాట. అలా ఇచ్చినప్పుడు మనమేమి అంగీకరించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయం పట్ల దాన్ని మనం ఎండింగ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన అభిప్రాయం చెప్పాలి. మన అభిప్రాయం పాఠకుడు ఒప్పుకుంటాడా లేదా వేరే విషయం, ఒప్పించే ప్రయత్నం చేస్తాం. అది మన నైపుణ్యం మీద, మనకున్న కౌశలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన అభిప్రాయం చెప్పాలి. వేచి చూద్దాం, ఇది ఏమవుతుందో వేచి చూద్దాం అని కొంతమంది రాస్తుంటారు. వేచి చూసేదేంటి, వేచి చూసేనని నువ్వు చెప్పడం ఎందుకు, అది ఎవరైనా చెప్తారు. నువ్వేం చేయాలో, మన పత్రికగా మనంగా దాన్ని ఏం చేయాలో అని, దాన్ని ఖచ్చితంగా దీనికి ఏంటి, దీని పరిష్కారం ఎలా జరిగితే దీనికి ఎండింగ్ ఉంటుంది. మన పరిష్కారాలన్నీ మీకు తెలుసు, ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి. ప్రజా పోరాటాలే మన పరిష్కారాలుగా చూపిస్తాం, ఇంకేదేన్ని పరిష్కారాలుగా మనం చూపించాం. ఆ ప్రజా పోరాటాలు కూడా ఎలా రావాలి, ఏ స్థాయిలో రావాలి, ఏ రూపంలో రావాలి, ఎక్కడెక్కడ ఆల్రెడీ వచ్చున్నాయి అని మనం మెన్షన్ చేస్తూ దాన్ని ముగించాలి. అంతేగాని మనకి దినపత్రికల్లో, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో అంతా రాసింది రాస్తారు, చివరికి వచ్చేసరికి వేచి చూద్దామంటారు. అలాంటి వేచి చూసే పనులు మనం పెట్టుకోకూడదు. ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు క్లుప్తంగా రాయాలి, సంగ్రహంగా రాయాలి, విషయం మీద, నలిగిన విషయం మీద అభిప్రాయం చెప్పాలి. ఆ అభిప్రాయము అవతల వాళ్ళని వీలైనంత వరకు మన పాఠకుల్ని ఒప్పించాలి. ఆ ఒప్పించిన విషయానికి చివరికి మన పరిష్కారాన్ని మొహం మీద కొట్టినట్టు మనం చెప్పగలగాలి. అది సరే. వ్యాసం రాయటానికి ఏం కావాలి అని అంటే, మొదట సమాచారం కావాలి, సమాచారం స్వీకరించుకోవాలి. ఈ సమాచారానికి కావాల్సిన వనరులు ఏంటి, ఎక్కడెక్కడి నుంచి మనం సమాచారం సంపాదించుకుంటాం. మొదటిది అందరికీ అందుబాటులో ఉన్నది టీవీ, ఇదో ఈ ఫోను. ఇవి రెండు మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి చాలామంది ఈ టీవీల మీద ఆధారపడి, టీవీల్లో వచ్చిన వార్తల మీద ఆధారపడి వాళ్ళు వ్యాసాలు రాసేస్తుంటారు. పచ్చి అబద్ధాలు టీవీ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అనుకూలమైన విషయాలు, వాళ్ళకి ఇష్టమైన విషయాలు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి అనుకూలమైన విషయాలు. అమరావతిలో ఏదైనా జరిగిందనుకోండి, మహిళలు చేస్తున్నారనుకోండి, ఆ మహిళల మీద గంటలు ప్రోగ్రామ్ చేస్తారు. ఆ మహిళలకు వ్యతిరేకంగా ఇంకో టీవీ గంటలు చేస్తుంది. ఇంకా ప్రపంచంలో సమస్యలే లేనట్టు, ఎక్కడ ఏమీ జరగనట్టు, ఒక జగన్ను కానీ, ఒక చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఒక రేవంత్ రెడ్డి కానీ ఒక ప్రాంతానికి వెళ్తే ఆయన ప్రాంతానికి వెళ్ళినప్పటి నుంచి
మళ్ళీ ఆ ప్రాంతాల నుంచి బయటకు వెళ్ళిన దాకా ఆయన వేసే ప్రతి అడుగు, తుడుచుకునే చెమట, ప్రతిదీ, తాగే నీళ్లు, ఇవన్నీ మనకి వార్తలుగా అవసరమా? మనకు అవసరమా? ఇలాంటి వార్తలను ఆధారంగా చేసుకొని మనం ఎమోషన్స్ పెంచేసుకొని ఏదో ఒక పార్టీ వైపు వెళ్ళిపోయి అటో ఇటో వెళ్ళిపోయి మనం వ్యాసాలు రాయటం అంత అవివేకమైన పని ఇంకొకటి ఉండదు. అలాంటి పిచ్చి పనులు మనం చేయకూడదు. సగం మొదటి విషయం, అందులో సగం అబద్ధాలు ఉంటాయి. రెండు, మనల్ని ప్రేరేపిస్తారు. వాళ్ళు ప్రేరేపించి ఉద్రేకంగా ఏదో ఒకటి రాయనిచ్చి వాళ్ళకి అనుకూలంగా దాన్ని ఉపయోగించుకోవడానికి, అట్లా చాలామంది అమాయకులు అరెస్టులు అయిపోయారు, మనకు తెలుసు. అట్లా ఇప్పుడు ఇందులో వచ్చిన వాట్సాప్ ఫార్వర్డ్, పాపం ఎవరో ఒక ఆమె గుంటూరు ఆవిడేదో ఫార్వర్డ్ చేసింది, ఆమెని అరెస్ట్ చేశారు. శంకర్ విలాస్ ఆవిడ తెలుగుదేశం ఆపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుగుణంగా ఆమె పాపం ఏం తెలియదు, వచ్చింది ఫార్వర్డ్ చేసింది. చాలామంది చదవని కూడా చదవరు, ఫార్వర్డ్ చేసేస్తుంటారు. ఆమెని అరెస్ట్ చేశారు. అంటే అరెస్టులు అందరూ మనం కూడా రాస్తున్నాం కదా. అంటే వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ తగిలిన, మొన్న సుభాష్ చంద్రబోస్ తెలుగుదేశం అమరావతి మీద రాశాడని అతన్ని చేశారు. అంటే అలాంటి విషయాల్లో మనం చాలా టెక్నికల్గా జాగ్రత్తగా ఉండాలి. నిర్ధారణగా తెలిస్తేనే రాయాలి. డైరెక్ట్గా ఒక రాజకీయ పార్టీని, అది కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ మీద మనం రాసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా రాయాల్సి ఉంటుంది. రాయకుండా ఏం లేము. ఎందుకంటే మొన్న మనం తెలుగుదేశం ఈ P4 గురించి రాసాం. మన పత్రికలో కరపత్రాల్లో P4 గురించి రాస్తే చందా ఇచ్చేవాళ్ళు కూడా మనకి ఇవ్వాల. మన నెల్లూరు క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే పిలిచి ఇస్తానని చెప్పి తర్వాత చదివి మేము ఇవ్వమని చెప్పాడంట. కాబట్టి మనకేం మొహమాటం లేదు. ఏ అధికార పార్టీ ఉన్నా మనం ప్రజాపక్షంలో ఉంటాము, ప్రజల పక్షాన రాస్తాం. కాబట్టి మనకు మొహమాటం ఉండదు, రాస్తాము. కానీ టెక్నికల్గా మాత్రం కొన్ని విషయాలు, అప్పుడు నేను కాశ్మీర్ గురించి బోల్డ్ రాశాను, నన్నేం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ భారతదేశం, ఇక్కడున్న పోలీసులకి కాశ్మీరు బెదిరించారు, కానీ బెదిరింపులు అయితే వచ్చారు, కానీ లీగల్గా ఏం చేయలేరు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏది చేస్తారు అన్నట్టు ఉంటారు. వాళ్ళు చేస్తారు, ఏం చేస్తుంది అనుకుంటారు, కానీ మనల్ని అట్లా కాన్సన్ట్రేట్ చేయరు వాళ్ళు. కానీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రభుత్వం, రెండు పార్టీల మధ్య ఒకే విషయంలో ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి తగాదాలు ఉన్నప్పుడు మనం ఒక సైడ్ తీసుకోవడం, ఎవరో ఒకళ్ళు సైడ్ తీసుకొని రాస్తే అది మాత్రం టెక్నికల్గా చాలా జాగ్రత్త పడుతూ రాయాల్సి వస్తుంది. కానీ ముఖ్యంగా ఈ టీవీలు రేకెత్తిస్తున్న ఈ ఉద్రిక్తతల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మనకు ఆలోచన చెయ్యాలి. ఇది ఇట్లా రాస్తున్నారంటే, ఇది ఇట్లా వస్తుందంటే దీని ఏమో ఒకటి ఉంటుందని. ఉదాహరణకి మీకు ఇక్కడ దిశ అనే అమ్మాయి, ఆ పాప పేరేంటి, దిశ అసలు పేరేంటో నాకు తెలియదు. దిశ అనే అమ్మాయి ఒక అమ్మాయి డెంటిస్ట్ ఏదోలే పేరు. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు జనంలో బాగా కోపం వచ్చింది. కోపాలు వస్తాయి, ఎందుకంటే అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. పేద దళిత పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు. ఆల్టర్నేట్ డేస్లో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరుగుతుంది. ఇలాంటి లెక్కలు బోల్డ్ ఉన్నాయి దేశవ్యాప్తంగా మనం చూస్తే. కానీ ఒక దిశకో, ఒక నిర్భయాకో ఎందుకు వచ్చిందంటే, ఎవరైతే ఈ టీవీలు చూస్తారో, ఆ టీవీ శ్రోతలు ఎవరైతే ఉంటారో ఆ శ్రోతలకి ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు మన టీవీలన్నీ కార్పొరేటీకరణ చెందిన తర్వాత మూల ప్రాంత వాసులు, గ్రామాల్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్క వార్త మనకి ఈ టీవీల్లో కనపడదు కార్పొరేటీకరణ అయిన తర్వాత. మరి అంతకుముందు కొద్దిగా పత్రికల్లో కూడా మనకి తెలుసు, కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొంతమంది జర్నలిస్టులు అక్కడ సమస్యల గురించి రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ రాసినా వేయట్లేదు, కాబట్టి వీళ్ళు రాయట్లేదు. ఈ వార్తలు కానీ ఇవి ఎవరిని ఉద్దేశించి ఉంటాయంటే మధ్యతరగతి పురుషుల్ని, స్త్రీలను కూడా కాదు. నిజానికి మధ్యతరగతి స్త్రీలకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సీరియస్ సమస్యలు ఉన్నాయి. మధ్యతరగతి అగ్రవర్ణ పురుషులకి వాళ్ళు శ్రోతలుగా ఎన్నుకుంటారు. నేహ దీక్షిత్ అని ఒక జర్నలిస్ట్ ఉంది. ఆమె మెనీ లైఫ్స్ ఆఫ్ సైదా అని ఒక బుక్ రాసింది. ఆ బుక్ అనువాదం నేనే చేస్తున్నాను, వస్తుంది, త్వరలో మీకు పుస్తకంగా వస్తుంది. ఆవిడ ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో పనిచేస్తున్న క్రమంలోనే మీడియా అంతా కార్పొరేటీకరణ చెందిన తర్వాత ఆమె ఒకసారి వాళ్ళ యాజమాన్యాన్ని అడిగిందంట, ఆడవాళ్ళకి సంబంధించిన వార్తలేవి, అసలు ఆడవాళ్ళకి సమస్యలు లేవా, మీరు ఆడవాళ్ళు మీ ప్రేక్షకులుగా కానీ శ్రోతలుగా కానీ లేరా అని అంటే
ఏముంది న్యూస్ చదువుతున్న వాళ్ళందరినీ మీడియాలో ఆడవాళ్ళ పాత్ర ఏంటంటే న్యూస్ చదువుతున్న వాళ్ళని ఆడవాళ్ళని పెడుతున్నాం కదా అని అన్నారంట. అంటే న్యూస్ చదవడానికి ఒక అందమైన ముఖం కావాలి కాబట్టి, ఒక ఫెమినిటీ కావాలి కాబట్టి ఒక డ్రెస్ వేసి ఆవిడ కూర్చోబెట్టి ఉన్న న్యూస్ చదివించడం కాదు. నీ మీడియాలో, నీ వార్తల్లో ఆడవాళ్ళ స్థానం ఏంటి? అది దళిత ఆడవాళ్ళ స్థానం ఏంటి? పేద, కార్మిక, మైనారిటీ వీళ్ళకి సంబంధించిన వార్తలు నువ్వేం వేస్తున్నావంటే వెయ్యరు. ఎందుకు వేయరంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ మీద నడుస్తాయి. వాళ్ళు గొప్ప గొప్ప ఆహారాల్ని ప్రమోట్ చేస్తుంటారు అడ్వర్టైజ్మెంట్స్ లాగా. కోకో కోలాలు చేస్తారు, బిస్కెట్స్ చేస్తారు, ఇంకేవేవో కొత్త కొత్తవి వస్తున్నాయి, ఫుడ్స్, కొత్త కొత్త ఫుడ్స్ వస్తున్నాయి. ఆ ఫుడ్స్ని వాళ్ళు చేస్తూ దాన్ని ప్రకటనలు ఇస్తూ నువ్వు పోషకాహార లోపంతో ఉన్న ఒక బాలుడిని కానీ ఒక స్త్రీని కానీ నీ న్యూస్లో భాగం చేస్తావా? చెయ్యలేవు, ఎన్నటికి చెయ్యరు. ఎందుకంటే కాంట్రడిక్టరీ ఉంటుంది. ఒక పక్క అడ్వర్టైజ్మెంట్ ఇట్లా వస్తుంటుంది, ధనిక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఒక పక్క పేద మహిళలు ఉంటారు. కాబట్టి ఇవి రెండు జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు వెయ్యరు. కాబట్టి మహిళలు మీడియాలో మహిళలకి పాత్ర తగ్గిపోతుంది, వచ్చే కొంది తగ్గిపోతుంది. కాబట్టి మనం టీవీల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు టీవీలు చూడకండి. నా అడ్వైస్ అయితే చూడొద్దనే చెప్తాను. నేను చూడను, మా ఇంట్లో టీవీ ఉంది కానీ నేను అసలు న్యూస్ ఒక్కరోజు కూడా నేను పెట్టను. నేను వార్తల మీద డిపెండ్ అవ్వాలనంటే నేను న్యూస్ పేపర్సే చదువుతాను. అవి కూడా చాలా అబద్ధాలు రాస్తాయి. అవి పార్టీలకి కరపత్రాల్లాగా వ్యవహరిస్తాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కరపత్రంగానే మనం చూడొచ్చు ఇటీవల కాలంలో న్యూస్ పేపర్స్ని. టీవీల కంటే అవి బెటర్గా ఉంటాయి. ఎందుకు బెటర్గా ఉంటాయి అంటే మనకున్న జ్ఞానం ప్రకారం ఆడు నిజం రాస్తున్నాడా అబద్ధం రాస్తున్నాడా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక న్యూస్ వస్తుంది, చాలా సంవత్సరాల క్రితం వచ్చిన న్యూస్ ఏది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మీద ఈగ వలనివ్వం అనే ఒక హెడ్డింగ్ తోటి, ఒక టైటిల్ తోటి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఈగ వలనివ్వం ఒక 2-3 ఏళ్ళ 4-5 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పుడే మనకు అర్థమైపోతుంది దీనికి మూడిందని. దీనికి మూడింది కాబట్టి దీని పేరు వచ్చింది, మొదలుపెట్టారు ఇది. అట్లాగే మా కరేడు దగ్గర భూముల విషయం వస్తే మొదటగా వచ్చిన వార్త ఏంటంటే కరేడు భూములని సేకరించడానికి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాం అనేది వచ్చింది. ఫస్ట్ వచ్చిన వార్త. కరేడుకి మూడింది. త్వరలోనే ఇక్కడ ఉద్యమాలు ప్రారంభమవుతాయి, కేసులు ప్రారంభమవుతాయి, లాఠీ చార్జీలు జరుగుతాయి, ప్రజా సంఘాలంతా ఇంకా పనిలో ఉండాలి అని మనకి అర్థమైపోతుంది. అంటే అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధాలు చెప్పినా కూడా ఆ అబద్ధాల్లోంచి మనకున్న లౌకిక జ్ఞానంతో, మనకున్న లోక జ్ఞానంతో, మనకున్న ఎంతో కొంత మార్క్సిస్ట్ దృక్పథంతో ఆ అబద్ధాలు అర్థమవుతాయి. కానీ అట్లీస్ట్ మనకు స్కెల్టన్ దొరుకుతుంది, ఆ వార్తకు సంబంధించిన ఒక స్కెల్టన్ మనకు దొరుకుతుంది. కాబట్టి దినపత్రికల మీద ఎంతో కొంత జరుగుతున్న విషయాలు, మన చుట్టూ ఏం జరుగుతున్నాయి అని మనం తెలుసుకోవాలి అంటే కొంత మనం దినపత్రికల మీద ఆధారపడవచ్చు. కానీ టీవీల మీద ఇంతకుముందు చర్చలు వచ్చాయి. ఆ చర్చల్లో వాళ్ళు చక్కగా కొంతమంది వక్తలు మాట్లాడేవాళ్ళు, మంచి మంచి వక్తలు వచ్చేవాళ్ళు, వాళ్ళని కూర్చోబెట్టి రెండు వైపులా మధ్యలో యాంకర్ ఉండి మాట్లాడించడం, వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం తీసుకోవడం. అది తర్వాత ఎంత వల్గర్గా తయారైందంటే వాళ్ళు అక్కడ కొట్టుకుంటుంటే వీళ్ళు రేటింగ్ కోసం చూసినట్టు ఊరుకుంటున్నారు, కొట్టుకోమంటున్నారు, కొట్టుకునేటట్టు చేస్తున్నారు కూడా, మీరు కొట్టుకోండి అన్నట్టు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక అవమానకరమైన అనుభవం నాకు పర్సనల్గా అయింది. ఆంధ్రప్రదేశ్లో నేను అసలు టీవీల జోలికి వెళ్ళాను, ఎందుకంటే నాకు అసలు మాట్లాడటం రాదు, టీవీల్లో మాట్లాడటం రాదు. నాకు చాలాసార్లు పిలిచినా నాకు రాదులేండి నన్ను వదిలేయిందంటే పద్మజా షా గారు చెప్పారు, ఏదో ఒక ఇంగ్లీష్ ఛానల్ అది, ఆ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు అట్లా ఉండరు, మీరు మీ ఒపీనియన్ చెప్పండి అని అంటే సరే. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే దాని మీద చర్చా వేదిక పెట్టి నన్ను మధ్యలో పిలిచారు. నేను ఏదో క్లాస్లో ఉన్నాను, నన్ను అభిప్రాయం చెప్పమని పిలిచారు. ఎందుకు జరుగుతున్నాయి, మీ ఒపీనియన్ ఏంటంటే నేను చెప్పాను, కరోనా వచ్చిన తర్వాత బాల్య వివాహాలు పెరిగాయి. అప్పుడు ఎవరో ప్రభుత్వం ఉంది, ఏదో ప్రభుత్వం, జగన్ ప్రభుత్వమే ఉందనుకుంటాను నేను. కరోనా వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి ఆర్థిక సామాజిక పరిస్థితులు బాగలేక పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, చదువులు మాన్పించేస్తున్నారు, డ్రాప్ అవుట్స్ ఎక్కువ. మా అనుభవం, మేము టీచర్స్ కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నారు అని నేను చెప్తూ ఉంటే, అంటే ఇందులో ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదంటారా అంది ఆవిడ. ఉంటుంది, కానీ ముందు మూలం ఏంటో మనం చెప్పాలి కదా. ఫస్ట్ మూలం చెప్పి దాని ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుండేది, ఏం చెయ్యలేదు తర్వాత మాట్లాడతాం. అసలు ఆమెకి నేను చెప్పిందే
నాకు నచ్చలా. సరే ఓకే మేడం థ్యాంక్ యూ అనేస్తుంది అనమాట. పో ఇంక పో ఇంటికి పో. వాళ్ళకి నచ్చదు మనం చెప్పే మూల కారణాలు, మనం చెప్పే వాళ్ళకి రేటింగ్ పెంచుకోవడానికి వాళ్ళకి ఏం కావాలో ఆ ఛానల్ ఏదో అది తెలుగుదేశందో ఏదో ఉంటుంది బహుశా. ఆ తెలుగుదేశం వాళ్ళు అర్జెంటుగా ఈ విషయం మీద పొలిటికల్గా వీళ్ళ మీద ధ్వజం చేయాలి. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. అది దానికి ఇంకేం డౌట్ ఉండదు. కాబట్టి అందులోకి వెళ్ళటం అంత చెత్త ఇంకోటి ఉండదు. మనం ఆ చర్చల నుంచి మనం నేర్చుకునేదే ఉండదు. అన్ని వన్ సైడెడ్గా ఉంటాయి. ఈ అరబ్ గోస్వామి ఏం చేస్తున్నాడు మనం చూస్తున్నాం కదా. ఆయనే అసలు ఒక జడ్జిని కొడితే చెప్పు తీసుకొని జడ్జి మీద ఇసిరేస్తే ఆ జడ్జి భారతీయులందరికీ హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మాట్లాడతాడు. అతని మీద కేసే ఉండదు, మాట్లాడరు దాని గురించి. దీని మీద ఆధారపడి మనం ఎలాంటి వ్యాసాలు రాసుకునే పిచ్చి పని మనం చేయకూడదు. అట్లాగే డిజిటల్లో ఈ వాట్సాప్ నుంచి వచ్చే వాటిల్ని ఈ చదివి ఇవి ఎంతమంది బుర్రల్ని పాడు చేస్తున్నాయంటే, మాకు ఒక ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్య గారు అని చెప్పేసి, ఆయన మీద ఎంతో గౌరవం, మాకు ఎంతో మంచి సర్వీస్ చేశారు ఆయన. ఆయన రిటైర్ అయ్యాడు, ఒక 20 సంవత్సరాలు అయింది ఆయన రిటైర్ అయ్యి. ఆయన సోషలిస్టు, నాకు తెలుసు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆడపిల్లలు ఇద్దరు ఎక్కడో ఉంటున్నారు, ఈయన ఒంటరిగా ఉంటున్నాడు. ఈయన అర్జెంటుగా ఆయన సంఘీ అయిపోయాడు ఈ చదివి. నాకు ఫార్వర్డ్ చేశాడు నిన్ననే, ఇంకోటి కూడా వచ్చింది. ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఆయన ఏమంటాడంటే, ఏదో అరబ్ దేశాల్లో మూత్రం తాగుతున్న ఫోటోని చూపించి, వాళ్ళు మూత్రం తాగితే మీరేమనరు, మీరు ఆవు మూత్రం తాగితే ఎందుకు మాట్లాడతారని చెప్పి పంపించాడు ఆయన్ని. ఆయన అంత పెద్ద మనిషి. అంటే ఒకవేళ వాళ్ళు తాగారో లేదో మనకు తాగారు అనుకుందాం, ఆ స్టూపిడిటీ నువ్వు కూడా చేయాలా? నువ్వు 70 ఏళ్ళతో 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన ముసలాడివి, ఆ స్టూపిడిటీని నువ్వు ఎట్లా ప్రచారం చేస్తున్నావు? కాబట్టి ఇందులో వాట్సాప్లో వచ్చే మనకు బాగా తెలిసిన ఒక టీచరమ్మ గారు ఉన్నారు, ఆమె మన ప్రోగ్రామ్స్ కూడా వస్తుంది. ఆవిడ ఒక రోజు సడన్గా సంగీవి మాకు ఫార్వర్డ్ చేసింది. చదివిందా అంటే ఆవిడ కన్విన్స్ అయిపోతుందేమో ఇందులో అనేది వస్తుంది. కాబట్టి పెద్దోళ్ళని, ముఖ్యంగా ఒక ఏజ్ దాటిన అంకుల్స్ ఆంటీలని, మాలాంటి వాళ్ళని బాగా క్యాప్చర్ చేస్తున్నారు. క్యాప్చర్ చేసి ఆ భావజాలాన్ని, వాళ్ళకి ఇంకేం సమస్యలు ఉండవు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, చదువులు అయిపోయి ఉంటాయి, వాళ్ళంతా సెటిల్ అయిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళ బుర్రల్ని వాళ్ళు పాడు చేస్తుంటారు. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతూ దినపత్రికల్లో అబద్ధాలు ఉన్నా కూడా మనం మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి, అట్లాగే వెబ్సైట్స్, ప్రభుత్వ వెబ్సైట్స్ ఉంటాయి, ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. అందులో మనకి గణాంకాలు దొరుకుతాయి, తప్పులు ఉంటాయి, అవకతవకలు ఉంటాయి, సర్వేలు ఉంటాయి, సర్వేల సారాంశాలు ఉంటాయి, అందులో కూడా తప్పులు ఉంటాయి. ఉదాహరణకి ఫలాని ప్రాంతంలో ఒక స్త్రీ పురుషుల రేషియో 1000:980 అని ఉందనుకోండి. కానీ మనకు అర్థమవుతుంది వాళ్ళు 980 అని అన్నారంటే అది 950 అయి ఉంటుంది అనేది అర్థమై ఉంటుంది. 1000:1010 అని అయితే రాయలేరు కదా, అంత అబద్ధం అయితే రాయలేరు కదా. 990 అన్నారు కానీ 950 అయి ఉంటుందని ఒక ఉరామరికగా మనకి అభిప్రాయం వస్తుంది. కరోనా టైంలో 5 లక్షల మంది చనిపోయారనే వార్త ఉంది మన వెబ్సైట్లో ఇప్పటికీ. దాన్ని మనం 10 రెట్లు వేసేసుకోవచ్చు. 50 లక్షల మంది చనిపోయి ఉంటారు. ఎందుకంటే మనకు తెలిసిన మన చుట్టుపక్కల ఉన్న 100 మందిలో కనీసం 2 చనిపోయారు. ఆ లెక్క వేసుకుంటే భారతదేశంలో ఉన్న జనాభా లెక్కల్లో 100 కోట్ల జనాభాలో వేసుకుంటే 50 లక్షల మంది మినిమం చనిపోయి ఉంటారు. నువ్వు 5 లక్షలు అంటే వెంటనే మనం ఫలాని యాక్సిడెంట్ జరిగింది, అక్కడ 100 మంది చనిపోయారని మనకు వార్తలు వస్తాయి. 100 మంది కాదు, 200 మంది చనిపోయారు, 100 మంది మినిమం 200 మంది చనిపోయారనే వార్తలు వస్తాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని గీత నిద్రపోకమ్మా లేరా, ఇలాంటి వార్తలను ఉద్దేశించి మనం తీసుకొని కొంత మన దీనికి కావాల్సిన సమాచారాన్ని మనం అందుకోవాలి. రెండోది ఇంకా ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే మన అనుభవాల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఉదాహరణకి భారతదేశంలో ఈ సంఘీ భావజాలం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనంటే, నా వయసు 60 సంవత్సరాలు. నాకు గుర్తున్నట్టు నాకు 25 ఇయర్స్ అప్పుడు రామాయణ మహాభారత సీరియల్స్ వచ్చాయి. అంటే రాజీవ్ గాంధీ టైంలోనే అవి, ఎవరో ఇంకా బీజేపీ కూడా రాలే అప్పుడు.
ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కానీ బీజేపీ కూడా కాల. అవి ఎందుకు ప్రారంభమైనవి అప్పుడు మేము కూడా చూసాం, నేను కూడా చూసా, గుంటూరులోనే ఉన్నాం. అవి ఎందుకు ప్రారంభమైనయో తెలీదు. సండే వస్తే కరెక్ట్గా ఆ టైంకి కూర్చునేవాళ్ళం దాని ముందర. అది ఏ రకంగా రామాయణ మహాభారతం సంబంధించిన పాత్రల్ని మన బుర్రలో తీసుకొచ్చి అందులో ఉన్న ఆ ఫ్యూడలిస్టిక్ ప్రాతిపత్యాన్ని, లేకపోతే అన్న తమ్ముడికి, అప్పటికే రంగనాయకం గారు రామాయణ విశ్వక్షణ రాశారు, అవి కూడా చదువున్నాం మనం, రాసున్నారు. నార్ల వెంకటేశ్వరరావు గారు దాన్ని ఆయన ఎథిస్టు, ఆయన గొప్పగా ఒక పుస్తకం రాశారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఆ టైము, మన టైంని ఎప్పుడైతే మీడియా గ్రాప్ చేయటం మొదలుపెట్టిందో, ప్రొడక్టివ్ టైం అంటాం మనం, మనకి ఉండే ప్రొడక్టివ్ టైంని తీసేసుకుంటున్నాయి. మన టైంని కబ్జా చేస్తున్నాయి అవి. అలా కబ్జా చేసేసి అవి ప్రారంభమైనాయి. అప్పుడే తమస్ అని ఒక సీరియల్ వచ్చేది. భీష్మ సహాని అని ఆయన తమస్ అని ఒక నావల్ రాశారు. ఆ నావల్ని సీరియల్గా వచ్చింది. అందులో ఏంటంటే స్వతంత్రోద్యమం జరిగిన తర్వాత ఆ బార్డర్స్ దగ్గర, సరిహద్దుల దగ్గర జరిగిన మత కల్లోలాలకు సంబంధించిన సీరియల్ అది. నావల్ని సీరియల్గా తీశారు, చాలా బాగా తీశారు, నాకు బాగా గుర్తుంది అది. అది వచ్చే టైంకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి గుంటూరులో మెయిన్ ఆఫ్ చేసేవాళ్ళు, కరెంట్ మెయిన్ ఆఫ్ చేసేవాళ్ళు. ప్రధానమైన మెయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, కరెంట్ మెయిన్, అక్కడికి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసేవాళ్ళు. ఆఫ్ చేయడం కాదు, ఫొటోస్ తీశారు. మళ్ళీ మరుసటి రోజు పేపర్లో కూడా వచ్చేది, పలాని సమయంలో పలాని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, నాకు గుర్తులేదు, వాళ్ళు వెళ్ళి అది ఆపేశారు. ఈ సీరియల్ ప్రజల్ని తప్పుదారి పట్టించేటట్టుంది. అంటే అప్పుడు జరిగిన వాస్తవాలని చెప్తే అది తప్పుదారి అనమాట, తప్పుదారి పట్టించేటట్టుంది కాబట్టి ఆ సీరియల్ని ఆపేశారని చెప్పేసి మరుసటి రోజు వార్త వచ్చేది. నా స్పృహకి సంబంధించి, నా వయసుకు సంబంధించి అది నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను. నేను చెప్పగలను, నా అనుభవంతో నేను చెప్పగలను అది ఎప్పుడు ప్రారంభమైంది అనేది. కాకపోతే నాకు ముందు నుంచి కూడా ఉంటుంది, ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది మనకి అనంటే పుస్తకాల ద్వారా మాత్రమే చూస్తుంది. పుస్తకాలు, ఆత్మకథలు, ముఖ్యంగా ఆత్మకథల్లో చాలా విషయాలు వస్తాయి మనకి. ఆత్మకథ రాసిన వ్యక్తి పూర్తిగా కమ్యూనిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే ఒక అస్తిత్వవాది అవ్వాల్సిన అవసరం లేదు. ఆత్మకథ రాసిన వాడు ఒక ప్రభుత్వ ప్రతినిధి అయినా సరే అతను తెలియకుండానే కొన్ని వాస్తవాలు రాస్తాడు. ఉదాహరణకి లుకింగ్ బ్యాక్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. లుకింగ్ బ్యాక్ ఆ పుస్తకం పేరు. మహజన్ అని ఆయన రాశాడు. ఆయన కాశ్మీరీ బ్రాహ్మడు. ఆయన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా ఉపయోగించుకొని ఆయన కొంతకాలం కాశ్మీర్ ప్రధానమంత్రిగా కూడా చేసింది. 1947 తర్వాత కాశ్మీర్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంతకాలం ఆయన ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు. ప్రధానమంత్రి అంటే ఏం లేదు, ఒక ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఆయన ఆ పుస్తకం రాసినప్పుడు, ఆ పుస్తకంలో ఆయన భారత్ పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు సరిహద్దు రేఖలు గీయటానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఈయన ఉన్నాడు. ఈయన చేత వాళ్ళు బలవంతంగా ఏం చేశారంటే, గురుదాస్పూర్ అని ఒక పంజాబ్లో ఒక జిల్లా ఉంటుంది. ఆ గురుదాస్పూర్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. మన లెక్క ప్రకారం ముస్లిమ్స్గా ఉన్న వాళ్ళంతా పాకిస్తాన్కి వెళ్ళాలి, హిందువులంతా ఇటువైపు రావాలి కదా. వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ముస్లిమ్స్ ఉన్నా కూడా ఆ గురుదాస్పూర్ని మధ్యకి చీల్చి ఆ భూభాగాన్ని భారత్లో కలుపుకున్నారు. ఎందుకు కలుపుకున్నారు అనంటే, అది తప్ప దారి లేదు కాశ్మీర్కి ఆ రోజు వెళ్ళటానికి. అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఉన్న దారులు తప్ప భారతదేశం నుంచి కాశ్మీర్కి వెళ్ళటానికి దారి లేదు, అదొకటే. ఆ దారి కనుక లేకపోతే కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోతుంది. వాళ్ళు తీసేసుకుంటారు, పాకిస్తాన్ వాళ్ళు తీసేసుకుంటారు. నెహ్రూకి ఏదైతే కళ ఉందో, నెహ్రూ కాశ్మీరు బ్రాహ్మడు ఆయన నాకు ఇది కావాలి, ఇది నాది అని చెప్పేసి ఆయన ఆ సరిహద్దు కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఆ భూభాగాన్ని భారతదేశంలో ఉండేటట్టు చేశాడు. ఇది ఆయన ఈ కుట్ర నేను రాయలేదు, ఆయన మామూలుగా రాసుకుంటూ పోయాడు. కుట్ర అన్నట్టు రాయలా. ఇట్లా జరిగింది, పలానా రోజు పలానా ఆయన ఫోన్ చేశాడు, మేము ఇట్లా మార్చేసాము అంటే అసలు పెద్ద ఆయన కదా, రాసేసుకున్నాడు ఆయన అయిపోయిన తర్వాత. అంటే మనకి వాస్తవాలు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే పుస్తకాలే కాకుండా మనం ఇతరుల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కొంతమంది మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అమ్మ చెప్పు ఏం జరిగింది,
అమ్మమ్మ చెప్పు ఏం జరిగింది, అబ్బాయి ఏం జరిగింది అంటే వాళ్ళు బోల్డ్ కథలు చెప్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది, ఆ కాలం అప్పుడు వాళ్ళు అన్నం లేక ఎట్లా అలమడించారు, ఏ కరువు కాటకాలు వచ్చాయి, వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్తారు. చెప్పిన దాని నుంచి కూడా మనం కొంత సంగ్రహంగా తీసుకోవచ్చు. నేను ఇటీవల పంచదార మీద ఒక వ్యాసం రాశాను. ఆ పంచదార మన భారతదేశంలోకి ఎలా వచ్చిందో నాకు మా అమ్మమ్మ చెప్పిన కథ తర్వాత నాకు అర్థమైంది. అంతకుముందు బెల్లం ఉండేది. బెల్లం నుంచి మన పంచదారకు ఎందుకు వెళ్ళాము, భారతదేశం అంతా డయాబెటీస్ ఎందుకు కొని తెచ్చిపెట్టుకుంటుందో అర్థం అవటానికి ఆమె చెప్పిన కథని మనకున్న నాలెడ్జ్ని రెండింటిని కలిపి కుడితే మనకు అర్థమవుతుంది. అట్లా సెకండ్ హ్యాండ్ ఇతరుల నుంచి తెలుసుకోవటం అనేది చాలా తెలివైన పని. మన అనుభవాల నుంచి మనం తెలుసుకోవటం కంటే ఇతరుల అనుభవాల నుంచి తెలుసుకోవటం అనేది ఎవరికైనా కూడా చాలా తెలివైన పని. కాబట్టి మనం సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని అంటే పుస్తకాల నుంచి తీసుకోవాలి, కొన్ని వెబ్సైట్స్ నుంచి తీసుకోవచ్చు. అందుకని పుస్తకాలు చదవాలి. ఈ పుస్తకాలు ఎలా చదవాలి అనే దానికి ఇంకో క్లాస్ తీసుకోవాలి మనం. అసలు దానికి సంబంధించిన క్లాసు వేరే పెట్టుకోవాలి. ఎలా చదవాలి ఒక బుక్ ఎలా చదవాలి అంటే, నావల్స్ లేకపోతే కథలు అయితే అవలీలగా చదివేస్తాం. నేను చెప్తున్న వ్యాసాలు, నేను చెప్తున్న జీవిత సత్యాలు చదవాలి అని అంటే ఇది ఉపయోగించాలి. డైవర్షన్స్ ఉండకూడదు, నోట్ చేసుకోవాలి. పుస్తకం చదువుతున్నప్పుడు ఇందాక నేను చెప్పాను, యాన్ మిర్దాల్ అని ఆయనకి స్వీడన్లో వాళ్ళ ఇంట్లో ఒక భూగర్భ గృహం ఉంటుందంట, ఒక గది ఉంటుందంట. ఆ గదిలోకి ఒక మంచినీళ్ళ బాటిలు, ఒక పెన్సిలు, ఒక కుర్చీ ఉంటుందంట, అక్కడ ఇంకేముండవు. తీసుకొని వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని ఆయన చదువుకుంటా ఉంటాడంట, నోట్ చేసుకుంటా ఉంటాడంట. ఏ డిజిటల్ డైవర్షన్స్ ఆయన దగ్గర ఉండవు. చదువుకున్నంతసేపు చదువుకుంటాడంట. పోనీ అది పాతకాలం పద్ధతి. మనం ఏంటంటే ఇటీవల నేను ఒక పోడ్కాస్ట్ చూశాను. ఆ పోడ్కాస్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు, కొంతమంది యువకులు, పిల్లలు, వీళ్ళంతా వాట్సాప్ కాల్ ఆన్ చేసుకొని కూర్చొని చదువుకుంటారట. అంటే ఇది వాయిస్ తీసేసి వాట్సాప్ కాల్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటుంటారు, చెక్ చేసుకుంటుంటారు ఒకళ్ళొకళ్ళు. నువ్వు చదువుతున్నారా లేదా, నువ్వు పక్కకి వెళ్ళిపోయావా, నువ్వేమైనా డైవర్షన్లో ఉన్నావా అనేది ఆ వాట్సాప్ కాల్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఇతర కాల్స్ కూడా రావు. కూర్చొని వాళ్ళు చెక్ చేసుకుంటారు. అట్లాగే రాసుకుంటారు కూడా. ఇంత టైం నుంచి ఇంత టైము, పొద్దున 9 నుంచి 11 లేకపోతే 11 నుంచి లంచ్ వరకు ఈ టైం పెట్టుకొని చదువుకోవటం, రాసుకోవటం చేస్తారు. అట్లాంటి ప్రయోగాలు మనం కూడా చేసుకోవచ్చు పుస్తకాలు చదవాలంటే. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన పరీక్ష. ఒక 10 నిమిషాలు కూడా పుస్తకం చదవలేకపోతున్నాం మనం. ఒక్క 10 నిమిషాలు పుస్తకం పట్టుకొని చదివి ఎన్ని రోజులైంది? చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా ఎత్తట్లేదు. సరే నువ్వు చదువుతాలే. ఒక్క 10 నిమిషాలు పుస్తకం పట్టుకొని మాతృక చదివారా అందరూ? చెప్పండి నాకు. మొత్తం చదివారా? ఎంతో కష్టపడి మనకి బజరా గారు, శివలక్ష్మి గారు చదువుతారా? మా వాళ్ళని అడుగుతున్నా నేను. సో బజరా గారు నెల అయ్యేసరికి బాధ్యతగా 100 అయినా 106 అయినా ఆయన ఎప్పుడు మానేశారంటే, వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఒకసారి, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఒకసారి మానేసినట్టున్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మానేలా, అమ్మ చనిపోయినప్పుడే మానేశారు. అట్లా 1-2 సందర్భాల్లో తప్ప ఆయన అంత బాధ్యతగా ఒక విప్లవ కార్యక్రమంలాగా ఆయన రాస్తారు. లలిత రాస్తారు, శివలక్ష్మి గారు రాస్తారు, ఇక మన కార్యకర్తలు రాస్తున్నారు. బాధ్యత అది మన బాధ్యత. నీకు 100 పనులున్నా ఉండనియండి, బాధ్యతగా ఒక 10 నిమిషాలు కూర్చొని చదవడం అనేది మనం మర్చిపోయాం. కాకపోతే ఆ యాన్ మిరాల్కు ఉన్నంత మనకి ఆ సౌలభ్యం మనకు ఉండదు, కింద కూర్చొని అంత టైం ఉండదు. కానీ మన కార్యకర్తలు చాలామంది నేను చూస్తాను, బస్ స్టాండ్లో కూర్చొని చదువుతుంటారు. మన నాయకులు చిట్టుపాటన్న బస్ స్టాండ్లో కూర్చొని చదువుతుంటాడు. పీబీ బస్ స్టాండ్లో బస్సులో ఏలాడుతూ కూడా చదివిన రోజులు ఉన్నాయి. వాళ్ళు నేను చూశాను నా కళ్ళతోటి వాళ్ళని, వాళ్ళు ఎట్లా చదువుతారు అని. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో కూర్చొని చదువుతారు. రైల్లో కిక్కిచ్చిపోయి ఉంటుంది రైలు, ఒక్క కాలు మీద నుంచొని ఉంటారు, చదువుతుంటారు. అట్లా టైంని చేతపుచ్చుకొని దొరకపుచ్చుకోవాలి. టైం ఏదో వచ్చి నేను టైం నీ దగ్గర ఉంటానని ఎప్పుడు అనదు, నేను నీ దగ్గర ఉంటాను అని ఎప్పుడు అనదు. టైంని మనం తెచ్చుకోవాలి, లాక్కొని తెచ్చుకోవాలి. కానీ నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకటి చెప్తాను నేను, ఆడవాళ్ళకి సంబంధించి నేను గమనించి చెప్తాను.
40 ఏళ్ళు దాటాక మనకి కళ్ళు పనిచేయవు, కళ్ళల్లో మసకలు వస్తాయి, కళ్ళజోడు కొనుక్కో. వంట చేయడానికైనా కావాలి కళ్ళజోడు, కాగితం మీద ఏముందో చదువుకోవడానికైనా కళ్ళజోడు కావాలిగా, కళ్ళజోడు కొనుక్కోం. ఆ కళ్ళు చూపించుకోం, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ కళ్ళ మసక కళ్ళతో అంటూ చదువుతుంటాం ఏదైనా అవసరం అయితే, అత్యవసరం అయితే. ఎందుకు అట్ట చదవటం వల్ల కళ్ళు ఇంకా పాడైపోతాయి మనవి. కళ్ళజోడు 40 దాటిన తర్వాత నీకు మసకలు వస్తే నువ్వు ఖచ్చితంగా కళ్ళజోడు చేయించాలి. 60 తర్వాత క్యాటరాక్ట్స్ వస్తాయి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం, ఈ ఖర్చు కళ్ళజోడు ఖర్చు కాదు, అదొకటి చేస్తాం. రెండోది ఆడవాళ్ళు చేస్తుంది ఏంటంటే, మొన్న నేను యాదాద్రి ఏమంటారు జిల్లా యాదాద్రి, ఆ ఊరు నుంచి హైదరాబాద్ దాకా ఒక ఆటోలో వచ్చాను నేను. నా పక్కన ఒక ఆమె కూర్చుంది. ఆమె అక్కడ ఎక్కినప్పటి నుంచి ఇక్కడ దిగిన దాకా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది, చిన్న ఫోను. ఏం మాట్లాడుతుంది అనంటే, ఏం వంట చేసింది, పొద్దున్నేసి ఏం చేసింది, ఏమి కూర వండింది, ఏ కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చింది, దానిలో ఉప్పు ఎంత వేసింది, కారం ఎంత వేసింది, అది అయిపోయింది. ఆమె ఏం చేసింది అడుగుతుంది కూతుర్ని నువ్వేం చేసావంటే ఆమె చెప్తుంది. ఈ ప్రొడక్టివ్ టైం పోనీ ఏం చేయొద్దు, నువ్వేం చదవద్దు, ఆలోచించురాదా, కాస్త పక్కన పడేసి కొద్దిగా ఆలోచించు, ఆ కూతురు గురించి ఆలోచించు. నువ్వు గంటలు ఫోనుల్లో మాట్లాడటం, ఫోను ఫ్రీ అని చెప్పేసి ప్యాకేజ్ వేసేసుకున్నాం కదా అని చెప్పేసి ఆ ప్యాకేజీని గంటలు ఫోన్లు మాట్లాడటం, అట్లాగే అందులో వచ్చే పరమ చెత్త ఏదైతే ఉందో అదంతా నీకెటు 2 జీబీనో 1 జీబీనో ఉంటుంది కదా, ఫ్రీ కదా అని చెప్పేసి పంపించడం. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, డేటా ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు వైజాగ్లో డేటా సెంటర్ పెట్టారని ఇదిగో వీళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళంతా డేటా సెంటర్స్ పెట్టి ఆ డేటా సెంటర్స్ వల్ల సముద్రం అంతా తాగేస్తుందంట, అంత నీళ్లు కావాలంట దానికి. అక్కడ జరగబోయే ఉపద్రవాల గురించి వీళ్ళు పక్క ఉద్యమాలు చేస్తుంటారు. మనం మాత్రం ఫోటోలు, నుంచున్నా, కూసున్నా, పడుకున్నా ఫోటోలు, ఆ ఫోటోలని ఫార్వర్డ్లు. ఎంత మీరు ఒక్కసారి చూడండి, మీకున్న ఒక 20 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు మీరు, ఖచ్చితంగా అందరూ ఉంటారు, 20, 30, 40 కూడా ఉంటారు. ఎన్ని ఫోటోలు వస్తుంటాయో, ఎంత డేటాని. అంటే మనం డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నాము, నీళ్లు జాగ్రత్తగా, అంట్లు తోముకునేటప్పుడు నీళ్లు జాగ్రత్తగా, మన నీళ్లు రావు కాబట్టి జాగ్రత్త, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని లైట్లు ఆపుకుంటా పోతాము, అంటే నీ మీద పడుతుంది కాబట్టి నీ కాదా. ఆ 1 జీబీనో 2 జీబీనో నువ్వు విస్తృతంగా వాడటం వలన ఏం జరుగుతుంది, పర్యావరణానికి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా మనం గ్రహించుకోవాలి కదా. మన టైంని కబ్జా చేస్తున్నారు వాళ్ళు, టీవీలు వాళ్ళు కబ్జా చేస్తున్నారు. టీవీలు వాళ్ళు పిచ్చి ప్రోగ్రామ్స్ పెట్టేసి జడ్జినరక జనారేలో ఏవో పెడుతున్నారు, దాని దగ్గర వచ్చి వెకిలి జోకులు, ఆడవాళ్ళ మీద జోకులు, పిల్లల మీద జోకులు, వృద్ధుల మీద జోకులు, ట్రాన్స్జెండర్స్ మీద జోకులు. అది ఒక వల్గారిటీని, మన సెన్సిబిలిటీస్ని చంపేసి ఒక వల్గారిటీని మన యూత్లో ప్రవేశపెడుతున్నారు. అక్కడ మనం టైం, మొన్నటిదాకా టీవీ సీరియల్స్, జెమినీలు, ఈటీవీల్లో వచ్చే అత్తగారు, కోడలు, కుట్రలు, విషాలు, ఇవన్నీ అక్కడ తినేశారు మన టైం అంతా. మన జీవితంలో ఒక పార్శ్యాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు ఇంకో పార్శ్యాన్ని ఈ రియల్ స్టోరీ, రియల్ షోస్ అంటున్నారు, ఇవి తినేస్తున్నాయి మనల్ని. ఈ ప్రొడక్టివిటీ సిరీస్లు అసలు ఎవరికి వీలైతే వాళ్ళు, ఇదంతా పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చేసి మనల్ని కబ్జా చేసేస్తుంది. దానికంటే ఒక పుస్తకం చదవండి, ఖాళీగా ఉన్నప్పుడు ఒక కరపత్రం చదవండి, మనం వేసిన కరపత్రాలైనా చదవండి, అట్లీస్ట్ మనం వేసిన కరపత్రాలైనా మనం చదువుకుందాం. మేము రాసే పత్రికలు చదవకపోయినా పర్లేదు, కరపత్రాలు చదవండి. కరపత్రాల్లో ఒక విషయం గురించి ఒక స్పష్టత ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది, ఏం చేయాలని అది చదవండి. కరపత్రం రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా మనసు ప్రక్షాళన అవుతుంది. పుస్తకాలు చదివితే మనసు ప్రక్షాళనమై హాయిగా ఉంటుంది. ఒక సత్యం మనకి బోధపడుతుంది. ఒక సత్యం మనకు బోధపడిన తర్వాత ఆ రోజు మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మనం ఆ రోజు గాల్లో తేలిపోతాం. ఆ పుస్తకాలు చదవటంలో ఉన్న ఆనందం అంత ఎక్కువగా ఉంటుంది. అది చదివితేనే మనం వ్యాసం రాయగలం. అవి చదవకుండా కొంతమంది వికీపీడియా మీద వ్యాసాలు రాసేస్తుంటారు. వికీపీడియా, ఒక ఆయన ఉండేవాడు, ఆయన వికీపీడియాని యాస్టీస్గా దించుతాడనమాట.
అర్థం దీన్ని ఏది ఇంత పెద్ద వ్యాసం రాశాడని చూస్తే ఇప్పుడు వికీపీడియా తెలుగులో కూడా వచ్చేసింది. సో యాజ్ ఇట్ ఈస్గా అనమాట, వికీపీడియాలో శుద్ధ అబద్ధాలు ఉంటాయి. వికీపీడియాని ఎవరైనా మార్చచ్చు. వికీపీడియా ఒకళ్ళు రాస్తారు, ఒక గంగాభవాని ఉందనుకో, గంగాభవాని గురించి మణిమాల రాస్తుంది. రేపొద్దున గంగాభవాని మీద ఎవరికైనా కోపం వచ్చిందనుకో, వాళ్ళు మొత్తం ఈమె లాయర్ కాదు, ఈమెదో పిచ్చి సర్టిఫికేట్ తెచ్చుకుంది, ఇదంతా అబద్ధం అని చెప్పేసి ఇంకొకరు రాయొచ్చు. మొన్న కాసిం గారు ఒక వీడియోలో చెప్తున్నారు, నక్సల్బరీ మొన్న ఈ మావోయిస్ట్ గొడవలు అయిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి అడిగారంట, నక్సల్బరీ ఉద్యమం గురించి ఏంటండి మాకు అసలు ఏం తెలీదు అంటే, పోనీ మీకేం తెలుసో చెప్పండి అని అంటే వాళ్ళు చెప్పారంట, నక్సల్బరీ ఉద్యమము 2019లో ప్రారంభమైంది, మన మావోయిస్టులు మధ్య భారతానికి వెళ్ళిపోయి ఆ దట్టమైన అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అక్కడ వనరులన్నీ కొల్లగొడుతున్నారు అని చెప్పారంట. ఎవరు చెప్పారా మీకు ఇది అని అంటే వికీపీడియాలో ఉందంట. కాబట్టి వికీపీడియాని చదవటం అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వద్దు. అసలు దాన్ని చదివి మీరు వ్యాసాలు రాసే పనే పెట్టుకోవద్దు, అన్నీ శుద్ధ అబద్ధాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ దళాలు వీళ్ళు లక్షల జీతాలు ఇస్తున్నారు యూత్కి. మొన్న ట్రైన్లో నేను వెళ్తుంటే ఒక అబ్బాయి నా ఎదురుగా కూర్చున్నాడు, మాటల్లో పెట్టి నువ్వేం చేస్తావు అని అంటే, నేను బీజేపీ వాళ్ళ దీనిలో చేస్తానండి అన్నాడు. ఏం చేస్తావు నాన్న నువ్వు అంటే, ఎంత ఇస్తారు నీకు జీతం అంటే ₹1,00,000 ఇస్తారంట. ₹1,00,000 ఇస్తారంట అబ్బాయికి. అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారంట. వీళ్ళ పని ఏంటంటే డిజిటల్ మీడియాలో ఎవరైనా ప్రోగ్రెసివ్గా రాస్తే వాళ్ళ మీద దాడి చేయడం, ఆల్టర్నేటివ్గా రాయటం, వికీపీడియాని మార్చేయటం జీతాలు వాళ్ళకి. ఇంత పెద్ద ఎత్తున అది జరుగుతున్నప్పుడు మనం వికీపీడియా మీద ఆధారపడి రాయొద్దండి. అలాగే దినపత్రికల మీద ఆధారపడి కూడా రాయొద్దు. అది చెప్తాను అవి కూడా ఉన్నాయి. మహమ్మద్ జబ్బర్దా నువ్వు చెప్తున్న ఫ్యాక్ట్ చెక్. యాక్చువల్గా డిజిటల్ మీడియాలో కూడా కొంతమంది, మనకి రవీష్ కుమార్ తెలుసు, రవీష్ కుమారు, ధ్రువరాత్రి అనే అతను, వీళ్ళందరూ కరెక్ట్గా రాస్తున్నారు. అంటే విశ్వసనీయమైన సమాచారం మనం తీసుకోవాలి అంటే వాళ్ళ నుంచి మనం తెలుగులో కూడా ఉన్నాయి. మహువా ఓకే మళ్ళీ మాట్లాడుకున్నాం, చివరిలో మాట్లాడుకున్నాం, అది నా ఫ్లో పోతుంది. మహువా అనే ఒకటి వస్తుంది. అట్లాగే మనకి తులసి కూడా కొన్ని బాగుంటున్నాయి, కొన్ని కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాయి, కానీ కొన్ని చాలా వరకు బాగానే చేస్తుంది. ఇట్లా కొన్ని విశ్వసనీయమైన మీడియాస్ నుంచి మనం తీసుకోవచ్చు. వీళ్ళల్లో మహమ్మద్ జబీర్ అని అతని పేరు, మహమ్మద్ జబ్బర్ ఏదో ఉంది అతని పేరు, ఒక ముస్లిం అతను ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తాడు. అంటే ఇట్లా అబద్ధంగా వచ్చిన వార్తల్ని అతను డిజిటల్ దీనిలో అది డాక్టరింగ్ జరిగిందా లేదా వీడియో చూస్తాడు. డాక్టరింగ్ అంటే వీడియోని మార్చేయటం, అంటే నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి నా గొంతుని ఇంకొకరికి ఎవరికో పెట్టేసి నేను ఇక్కడ మాట్లాడుతుందని రికార్డ్ చేసేసి ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద పెట్టడాలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి డాక్టరింగ్ జరుగుతుందా లేదా అనేది అతను చెక్ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తాడు. అతను ఈ మధ్య జైల్లో పెట్టారు, ఒక 6 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు అతను, ఉత్తరప్రదేశ్ సంబంధించిన అతను. సో ఇలాంటి ఫ్యాక్ట్ చెకింగ్ కూడా వస్తున్నాయి. కొన్ని ఉన్నాయి మనం ఆధారపడదగ్గ ఛానల్స్, కొన్ని విశ్లేషణ చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. అట్లాగే మన వంగపల్లి పద్మ, వాయిస్ ఆఫ్ ద పీపుల్, అది కూడా మనం చెప్పుకోవద్దు, నమ్మదగ్గ ఇది. అలా కొన్ని ఉన్నాయి. మనం కూడా ఒకటి పెట్టుకోవాలి, మన ఛానల్ మాతృక వైపు నుంచి మనం కూడా ఒక ఛానల్ పెట్టుకోవాలి. అది పెట్టుకొని మనం కూడా వాస్తవాల్ని చెప్పాల్సిన అవసరం ఉంది. వ్యాసం ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కొద్దాము. వ్యాసం ఎలా ఉండాలి అని అంటే, నేను ఇందాక చెప్పాను, దానికి ఒక గ్లామర్ ఏమీ లేదు. ఇలా రాయండి అని గ్లామర్ ఏమి ఉండక్కర్లా, ఏం లేదు. ఆధునిక వ్యాసంలో చిన్నవిగా ఉండాలి, వీలైనంత. జనం చదవడం తగ్గిపోయారు కాబట్టి మ్యాక్సిమం 4-5 పేజీలకి మించకూడదు. మన మాతృక లాంటి పత్రికలు అయితే 4-5, అదే
దినపత్రికల్లో అది రాసే పని అయితే వాళ్ళకి అక్షరాల కొలత ఉంటుంది, ఎన్నో పదాలు ఉంటాయి. ఆ పదాల్లోనే 800 పదాలు 900 పదాలు ఉంటాయి. ఆ పదాల్లోనే రాయగలగాలి, రాయొచ్చు, కండెన్స్డ్గా రాయాలి, అభిప్రాయాలు రాయాలి, అభిప్రాయాల్ని పవర్ఫుల్గా వ్యక్తం చేయాలి. అవి ఎలా ఉండాలంటే ఒక ధారలాగా ఉండాలి వ్యాసం, ఒక మ్యూజిక్ లాగా ఉండాలి, ఒక సంగీతం లాగా. సంగీతంలో ఏముంటుంది? పల్లవి, చరణాలు, పల్లవి, అట్లా ఒక ఒక క్రమబద్ధంగా ఉంటుంది. మొదలు ఎక్కడ పెడతామో చివరి వరకు అదే క్రమ పద్ధత, అదే ఊపు ఉండాలి. నేను ఇందా చెప్పాను, వాటన్నిటినీ మనం మొదలుపెట్టినప్పటి నుంచి చివరి దాకా మనం రకరకాలు రాస్తుంటాం, మధ్యలో విశ్లేషణ చేస్తుంటాం, మధ్యలో గణాంకాలు ఇస్తుంటాము, మధ్యలో మన కామెంట్స్ ఇస్తుంటాము. ఇవన్నిటినీ కూడా పూలు కట్టినట్టు ఒక మాలలాగా కట్టుకుంటూ పోవాలి. కానీ మనకు వచ్చింది కదా అని చెప్పేసి, మనకు తెలుసు కదా అని అక్కడ అవసరం లేని కూడా తీసుకొచ్చి పెట్టేసి సంఖ్యను అక్షరాలను పెంచుకుంటూ పోవటం. చాలా విషయాలు ఉంటాయి. అంత పెద్ద వ్యాసాలు చదవరు, రీడబిలిటీ తగ్గింది. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, 10 నిమిషాలు కూడా చదవలేకపోతున్నాం, వినలేకపోతున్నాం, నిద్రపోతున్నాం. మన బుర్రలు మనల్ని అలో చేయట్లేదు. కాబట్టి ఒక 5-4 పేజీల్లో దాన్ని చదివించడం ఎట్లా చదివించాలి అంటే, మనం చదువుతూ పోతూ ఉంటే ఒకదానికొకటి సంబంధం, ఒకదాని నుంచి ఒకటి ఒక క్రమ పద్ధత, ఒక ట్రీ లాగా ఉండాలి. ఈ విషయం దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇది అంటున్నారు, ఇది ఎట్లా అబద్ధం, ఇది ఎలా నిజం, ఇలా చెప్పుకుంటూ ఒక ధారలాగా అవ్వాలి. బిట్లు బిట్లుగా కాకూడదు. బిట్లు బిట్లుగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే సైడ్ హెడ్డింగ్స్ పెడతారు. సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి ఆ సైడ్ హెడ్డింగ్ దగ్గర ఇతర విషయాన్ని, ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. ఆ విషయాన్ని మళ్ళీ నువ్వు అయిపోయిన తర్వాత రెండో దానికి తర్వాత దాన్ని కలపడంలో మిస్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ చదివే వాళ్ళు అక్కడ అయిపోతారు, ఆ తర్వాత రారు అక్కడ దాకా. అందుకని ఆ క్రమబద్ధత ఉండాలి. ఈ వ్యాసాలకు కూడా ఒక మూడ్ ఉంటుంది. మన వ్యాసం మనకి ఒక్కోసారి కేరింతలు కొడుతూ ఉంటుంది. వ్యాసం సందడిగా కేరింతలు కొడుతుంటుంది. ఉదాహరణకి ఆర్కే నారాయణ రాస్తాడు, చాలా ఫేమస్ కదా, ఆర్కే నారాయణ పేరు వినే ఉంటారు. ఆర్కే నారాయణ వ్యాసాలు ఎలా ఉంటాయంటే ఒక సరదాగా హర్షధ్వానాల మధ్య నవ్వుతూ కేకలు పెడుతున్నట్టు అట్లా ఉంటాయి. ఆయన ఒకసారి ఒక రైల్లో ప్రయాణం చేస్తూ రైల్వే ప్రయాణికులు ఎలా ఉంటారో, ఆయన ఏమి సామాజిక విషయాల మీద పెద్ద రాసినట్టు నాకేం గుర్తులేదు, కానీ మామూలు విషయాల మీద రాస్తాడు ఆయన. మాకు నాన్ టైల్లో వచ్చాయి ఆయనవి. అవి ఎలా ఉంటాయంటే, ప్రయాణికులు ఒక ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులు ఎలా ఉంటారు అని. ఒక ఆయన ఏమో నిద్రపోతా, అంటే స్టేషన్లో ఎక్కినప్పటి నుంచి దిగిందాకా నిద్రపోతానే ఉంటాడంట. కరెక్ట్గా స్టేషన్ వస్తుందనగానే లేచి దిగి వెళ్ళిపోతాడంట, తను నిద్రపోతుంది. అలా రాగానే అలా దిగి వెళ్ళిపోతాడంట. అంటే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? నిద్రపోయి ఆయనకి ఎలా తెలుస్తుందో ఆయనకి అర్థం కాదంట. కొంతమంది ఉంటారంట వచ్చినప్పటి నుంచి తింటూనే ఉంటారంట, దిగేదాకా తింటూనే ఉంటారంట. ఇంకొంతమంది ఉంటారంట, వాళ్ళు రకరకాల వస్తువుల్ని రకరకాల షేపుల్లో మూటలు కట్టుకొని పేపర్లో చుట్టుకొని వస్తారంట. అట్లాగే ఫేర్వెల్ ఇచ్చే వాళ్ళు ఉంటారంట. కొంతమంది ఈ ట్రైన్ ఎప్పుడు పోతుందా, మనం ఎప్పుడు పోదామా అన్నట్టు ఉంటారంట. కొంతమంది లాస్ట్ మినిట్ దాకా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారంట. ట్రైన్ పరిగెత్తుంటే ట్రైన్తో పాటు పరిగెత్తుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ చెప్పుకుంటూ ఉంటారంట. ఇలా ఆయన రైల్లో ప్రయాణం చేసే ప్రయాణికుల గురించి అది కేరింతలు కొడుతున్నట్టు ఉంటుంది, సరదాగా ఉంటుంది. తర్వాత కాఫీ మేకింగ్ గురించి చెప్పాడు. కాఫీ ఎలా అంటే ఎన్ని రకాల కాఫీలు ఉన్నాయి భారతదేశం మొత్తం మీద, మన సౌత్ ఇండియన్ కాఫీ ఎలా ఉంటుంది, దీని మీద ఆయన చాలా రాస్తాడు. అందులో వాళ్ళ అమ్మ కాఫీ ఎట్లా తయారు చేస్తుంది, కాఫీ గింజలు తెచ్చుకున్నప్పటి నుంచి గింజల్ని గ్రైండర్లో వేసి దాన్ని మెత్తటి పొడిలాగా చేసి ఆవిడ డికాషను గుడ్డతోటి వడగట్టి కాఫీ తయారు చేసి ఇస్తే ఘుమఘుమలాడుతూ జీవితంలో మర్చిపోలేని కాఫీ ఎట్లా తయారవుతుందో ఒక వ్యాసం రాస్తాడు ఆయన. ఎలాంటి అంటే వీళ్ళంతా మాస్టర్స్ వ్యాసాలు రాయటంలో మాస్టర్స్, క్లాసిక్స్ రాస్తారు వాళ్ళు. మనకి అవి సామాజిక అంశాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎలా రాస్తున్నారు, చదివించేటట్టుగా ఎలా రాస్తున్నారు తెలుసుకోవాలనుకుంటే మనం అలాంటి వ్యాసాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఒక మూడ్ ఉండాలి, అది సంతోషమో దుఃఖమో కోపమో
ఆగ్రహంతో రాసాం మనం. ఆగ్రహంతో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆగ్రహంతో చాలా వ్యాసాలు వచ్చినాయి. గొంతు జీరపోతున్నట్టు, ఏంటి మా మీద ఇంత చేస్తారా మీరు, అంటే ఒక పిల్లని అక్కడ చంపేసి మీ బట్టల వల్లనే ఇలాంటి జరుగుతున్నాయని మీరు అంటారా అని గొంతు జీరపోయి కోపంతో ఉక్రోషంతో ఇది తప్పు మీరు చెప్తుంది అని అంటూ రాసిన వ్యాసాలు ఎంత మంచి మంచి వ్యాసాలు ఆ రోజుల్లో వచ్చాయి. అలా ఒక వ్యాసానికి కూడా ఒక మూడ్ తేవాలి మనం. సంతోషం, దుఃఖము, కోపము, లేకపోతే ఎగతాళం, సర్కాస్టిక్గాను, ఎక్కిరిస్తూను, ఎహెహే అంటూను, ఏదో ఒకటి మనం వాళ్ళని దానిలో ఆ మూడుని మనం ఇస్తే బాగా చదువుతారు. మొదలుపెట్టిన తర్వాత అందులో తాత్వికతలోకి వెళ్ళిపోతారు. సరే, అది ఎలా మొదలు పెట్టాలి అంటే కొంతమంది పవర్ఫుల్ ఈక్వేషన్తో మొదలు పెట్టాలి, పవర్ఫుల్ సెంటెన్స్ తోటి అక్కర్లా. నేను ఇందా చెప్పాను కదా, ఆయన వేణుమూర్తి గారు రాసింది ఆత్మ వివేచన అనే ఒక పదం ఉంటుంది అని మొదలు పెడతాడు, మాట్లాడకండి అని మొదలు పెడతాడు. అక్కర్లా, ఏమీ లేదు, మామూలుగా రాసుకుంటూ పోవచ్చు, ఇలా జరిగింది అని అంటూ రాసుకుంటూ పోవచ్చు. కానీ నువ్వు రాసే పద్ధతి, నువ్వు కొత్త విషయాన్ని ఏం ప్రతిపాదిస్తున్నావు, అందరూ చెప్పిన దినపత్రికల్లో వస్తాయి, బోల్డ్ వస్తుంటాయి. చాలామంది దినపత్రికల్లో ఎడిటోరియల్ పీసెస్ 10 చదివేసి వ్యాసాలు రాసేస్తుంటారు, మనకు అర్థమైపోతూనే ఉంటుంది అది. అంటే నేను మాతృక బాధ్యత చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఆ ముక్క, ఆ సెంటెన్స్ అది ఎక్కడి నుంచి వచ్చిందో. కట్ అండ్ పేస్ట్లు జరుగుతుంటాయి. ఈ మధ్య డిజిటల్ వచ్చేసింది కదా, డిజిటల్ వచ్చిన తర్వాత కట్ అండ్ పేస్ట్లు బాగా జరుగుతున్నాయి. కాబట్టి మనం అలా వద్దు, మన సొంత ఆలోచన, జరిగిన విషయం అదే విషయం, అదే నిర్భయ, అదే అత్యాచారం, అదే లాయరు, అదే వాగుడు, నువ్వేం చెప్తున్నావు, నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావు ఆ విషయం మీద అనేది చాలా ముఖ్యంగా తీసుకొని ఆ మూడ్ని కనుక, దానికి ఒక సంగీతాన్ని, ఒక మూడ్ని కనుక వ్యాసానికి ఇస్తే తక్కువ పేజీలైనా కూడా చక్కగా రాస్తారు. ఉదాహరణకి లలిత గారు రాసిన వ్యాసంలో, ఒక వ్యాసంలో చివరిలో ఆవిడ పర్యావరణం, హిమాలయాల్లో పర్యావరణం గురించి రాస్తూ ఆ చెట్టు మీద పిట్ట విలవిలలాడిపోతుంది అని రాశారు దాన్ని ముగిస్తూ. అంటే మీరు తీసుకొస్తున్న ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన పర్యావరణానికి ఎంత ఇబ్బంది అవుతుంది, పశుపక్షాదులకి, మనుషులకి, మానవ జాతికి మొత్తంగా ఎంత విధ్వంసం జరుగుతుందో చెప్తూ ముగిస్తూ ఆ చెట్టు మీద పిట్ట విలవిల్లాడుతుందండి. అంటే ఆ పిట్ట అంటే పిట్ట కాదు, ఆ మనుషులు, అర్భకులు, అల్పజీవులు, వీళ్ళంతా దీనివల్ల ఎంత సఫర్ అవుతున్నారో చెప్పటము, అది ఒక పద్ధతిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. 1 గంటకి ఆపేయాలి కదా. ఓకే, ముఖ్యంగా భాష ఎలాంటి